ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి రోజు. మన వాళ్ళందరూ అంటుంటారు కదా! మదర్స్ డే అని చెప్పి. మదర్స్ డే ఎప్పుడొచ్చిద్దో తెలుసా మీ అందరికీ? ఆఫ్‌కోర్స్ సూపర్ అదేమన్ రోజునే. మే మే 2 సండే ఆ! రోజు చేస్తారు. ఆ! వీళ్ళిలా సెలబ్రేట్ చేస్తారు. మే మంత్‌లో ఒక రోజు ఫిక్స్ చేస్తారు. ప్రతి సంవత్సరం తిథి మారుద్ది. దానికొక కాలిక్యులేషన్ ఉంటది. వారం మారుద్ది, పక్షం మారుద్ది, మంత్ మారుద్ది. అంటే తెలుగు నెలల ప్రకారం. వాళ్ళేదో ఒక రోజు ఫిక్స్ చేశారు. కానీ నిజంగా చెప్పాలంటే, నిజమైనటువంటి మాతృ దినోత్సవం ఎప్పుడంటే, ఇవాళని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్లస్ రాధారాణి బర్త్‌డే అప్పుడు, పుట్టినరోజు అప్పుడు కూడా, రాధాష్టమి అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. ఇవాళ స్పెషల్ ఏంటంటే, ఇది వైశాఖ మాసం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రవణం మనకు తెలుగు నెలలు ఉన్నాయి గదా! సో, చైత్రం మొదటి రోజు ఉగాది. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకు తర్వాత నెల వైశాఖం వచ్చిద్ది. ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షం. శుక్లపక్షం అంటే ఆహ్, అమావాస్య నుంచి పౌర్ణమికి చంద్రుడు కదులుతూ ఉంటే, అమావాస్య నుంచి ఆహ్, పౌర్ణమికి వెళ్తుంటే దానినేమంటారంటే శుక్లపక్షం అంటారు. అదే పౌర్ణమి నుంచి అమావాస్యకొస్తుంటే దానిని కృష్ణపక్షం అంటారు. అయితే ఇప్పుడు ఆ అమావాస్య నుంచి పౌర్ణమి రోజుకి వెళ్తున్నారు. అయితే ఈ వైశాఖ మాసంలో ఈ 15 రోజులు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా చాలా పండుగలొస్తాయి. నవమి రోజు ఇది సీతానవమి. మన సీతాదేవి యొక్క నవమి. తర్వాత జాహ్నవి మాత గురించి చాలా మందికి తెలీదు. నేను చెప్తాను. చాలా 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 ఒక రకంగా చెప్పాలంటే ఆచార్య. ఫస్ట్ హిస్టరీలో ఒక వుమెన్ ఆచార్య. అంటే ఒక స్త్రీ ఆచార్యులు మనందరూ సన్యాసి తీసుకున్న వాళ్ళే ఆచార్యులాగా ఉంటారు. బట్ తను స్పెషల్ కేస్. తను ఒక ఆచార్యులాగా ఉన్నారు. ఆచార్యుల్లాగా. తను ఏ విధంగా ఆచార్యులయ్యారో మనం తెలుసుకుందాం ఇవాళ. ఇంకా ఇంకా చెప్పుకుంటే ఈ తర్వాత ఈ నవమి తర్వాత మనకు రుక్మిణి ద్వాదశి వస్తుంది. ఆ తర్వాత ఏకాదశి, ద్వాదశి ఆ 2 మంచి రోజులే. ఆ తర్వాత నరసింహ చతుర్దశి. త్రయోదశి తర్వాత చతుర్దశి. నరసింహ చతుర్దశి అంటే నరసింహ భగవాన్ ఆ రోజు స్తంభం నుంచి వచ్చిన రోజు. చతుర్దశి. మనం అలా సెలబ్రేట్ చేసుకుంటాం నరసింహ చతుర్దశి. హ్మ్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహదేవా ప్రహ్లాదేశ జయ పద్మముఖ పద్మభృంగం. సో మనం చర్చించుకుందాం. వచ్చే ఆదివారమే అనుకుంటాను నరసింహ చతుర్దశి. చాలా చాలా పవర్ఫుల్. మనం మంచి కథలు కూడా చెప్పుకుందాం. నరసింహ భగవాను ఈ కలియుగంలో, ఈ మోడర్న్ ఏజ్‌లో కూడా ఇంకా మనకు కనిపిస్తున్నాడు, వస్తున్నాడు అనడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. మీరు వింటే షాక్ అవుతారు. ఆ రోజు మనం చర్చించుకుందాం. మనం ఇప్పుడు ఆ లీలల్లోకి, ఆ మూడ్‌లోకి షిఫ్ట్ అవ్వొద్దు. ఇవాళ జాహ్నవి మాత యొక్క మూడ్‌లో ఉందాం. జాహ్నవి మాత సీతానవమి. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి వెల్కమ్. భక్త మహాశయులందరికీ చాలా చాలా స్వాగతం. సాదర సుస్వాగతం. మనం ప్రేయర్స్ తోటి మొదలుపెట్టుకుందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. ఇవాళ చాలా 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 ఉన్నతమైనటువంటి మంచి రోజు. పంచతత్వ మంత్రం అందరూ ఒకసారి పలకండి నేను చెప్పిన తర్వాత. జై శ్రీ కృష్ణ చైతన్య జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద. ప్రభు అందరూ నిత్యానంద అందరూ అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసి అందరూ పలకండి. ప్రభో నిత్యానంద. ప్రభు నిత్యానంద నిత్యానంద ప్రభో నిత్యానంద. ప్రభో నిత్యానంద. సో నిత్యానంద పదాన్ని 3 సార్లు పలికాను. ఎందుకో చెప్తాను మన రోజు కథలో. శ్రీ అద్వైత గదాధర శ్రీ శ్రీ అద్వైత అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది త్రివాసాది శ్రీవాసాది గౌరభక్త వృంద.
గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే రామ 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 హరే 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 మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మూకం కరోతి వాచాలం. మూకం కరోతి వాచాలం అంటే ఒక మూగవాడు నోరు తెరిచి గట్టిగా మాట్లాడతాడంట. పంగుం లంఘాయతే గిరిం. గిరిం అంటే కొండలు. పంగుం అంటే కుంటివాడు, ఒక కుంటివాడు కొండలు నిక్కుతాడంట. ఎప్పుడు? మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతి గిరిం యత్కృపాతమహం వందే. కృప అంటే దయ. తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఒక గురువు గారి యొక్క కృప, చైతన్య మహాప్రభువులు గారి యొక్క కృప ఉన్నప్పుడు ఒక కుంటివాడు కొండలు నిక్కుతాడు, ఒక గుడ్డివాడు చూడగలుగుతాడు, ఒక మూగవాడు గొంతెత్తి మాట్లాడగలుగుతాడు. ఎప్పుడు ఒక భగవంతుడు భక్తుల యొక్క కృప ఉన్నప్పుడు. మరి ఏ రోజు మనం ఆ కృపను పొందడానికి చాలా చాలా ఎంతో పుణ్యం చేసి పెట్టుకున్నాను. పుణ్యం కాదు అసలుకి, ఇది పుణ్యాలుంటే రావు. ఎందుకంటే జన్మ కోటి సుకృతైర్ నా లభ్యతే. కోటి జన్మ సుకృతులు ఉన్నా కానీ ఈ భక్తి అనేటువంటిది మనకు దొరకదు. కృష్ణ భక్తి రస భావితామతి క్రియతాం యతి కుతోపి లభ్యతే తత్ర లౌల్యమపి మూల్యమేకలం జన్మ కోటి సుకృతైర్ నా లభ్యతే. కృష్ణ భక్తి రస భావితామతి. ఆ కృష్ణ భక్తి అనేటువంటి రసం మన మతిలో చొప్పించడానికి, మన మతిలో నింపుకోవడానికి, మన జీవితంలో సాధారణానుభవంగా అనుభవించడానికి ఆ కృష్ణ భక్తిని, అది కేవలము మనకు ఎప్పుడు వస్తుంది? క్రియతాం యతి కుతోపి లభ్యతే. నీకెక్కడ దొరికితే అక్కడ వెళ్ళి కొనుక్కోదాన్ని. నీకెక్కడ దొరికితే అక్కడ వెయిట్ చేయకు ఇంకా. ఎందుకంటే దుర్లభం మానుషం జన్మ. ఈ జన్మ అనేది చాలా చాలా రేరుగా వచ్చింది, మనిషి జన్మ. ఒక కుక్క జన్మను, ఒక జంతు జన్మను, పక్షి జన్మలోను రామ కృష్ణ అన్న పదాలు పలకలేం. మనకి నోరుచ్చింది, ఇప్పుడు పలికేటువంటి అవకాశం వచ్చింది. క్రియతాం యతి కుతోపి లభ్యతే. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కో, ఇంకా వెయిట్ చేయకు. మరి నేను కొనుక్కోవాలనుకుంటున్న ప్రభుజీ, కొనుక్కోవాలంటే నేను డబ్బులు కట్టాలి కదా. ఏం డబ్బులు కట్టాలి? క్రియతాం యతి కుతోపి లభ్యతే తత్ర లౌల్యమపి మూల్యమేకలం. లౌల్యం అదొక్కటే ప్రైస్. లౌల్యం అంటే ఇదిగో నేను వినాలి, నేను భగవంతుడు నామాన్ని వినాలి, నా జీవితాన్ని తను చాలించేలోపు జీవితాన్ని పర్ఫెక్ట్ చేసుకోవాలి, ఏదో విధంగా నామస్మరణలో ఉండాలి, భగవంతుని గురించి, భగవంతుని భక్తుల గురించి తెలుసుకోవాలి అన్నటువంటి ఒక జిజ్ఞాస ఉండాలి. అదొక్కటే లౌల్యం. అదొక్కటేనండి మనకు కావాల్సింది. అదొక్కటే మనం ప్రేస్ చేయాల్సింది. అంతేగాని కోట్లు అవసరం లేదు, మనకు లక్షలు అవసరం లేదు. జస్ట్ ఆ ఇంటెన్స్ డిజైర్ కోరుకుంటే చాలు. అలాంటి కోరిక ఎప్పుడు వస్తుంది? అలాంటి కోరిక కలిగినటువంటి భక్తుల సాంగత్యంలో మనము 1 రోజు, 2 రోజులు, వారాల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు ఉంటే వాళ్ళ కృప ద్వారా మనకు ఆ కోరిక వస్తుంది. అది మనకు గ్రేటెస్ట్ ఎసెట్. ఆ కోరికతోటి మనం వెళ్ళి విన్నప్పుడు మన హృదయం విధునోతి సుహృత్ సతాం. విధునోత్ అంటే వాష్డ్ అవుట్. మన హృదయంలో ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా కంప్లీట్గా వాష్డ్ అవుట్ అయిపోతాయి. మనం కంప్లీట్గా ప్యూర్గా మారిపోగలుగుతాం. జన్మ కోటి సుకృతైర్ నా లభ్యతే. కోటి జన్మలు ఉన్నప్పటికీ కూడా మనకు ఆ సుకృతి అనేది లభించదు. జన్మ కోటి సుకృతైర్ నా లభ్యతే. కోటి జన్మల పుణ్యకార్యాలు చేసినా కానీ ఇలాంటి భక్తి సుకృతి లభించదు. కానీ ఒక్క డివోటి, ఒక్క భక్తుడు మన మీద కృప చూపినంత మాత్రాన మనకు ఆ సుకృతి వచ్చేస్తుంది. అందుకే భక్తుల సాంగత్యం మనకు కావాలనేది. మరి ఇవాళ చాలా 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 అలాంటి భక్తి సుకృతి ఉన్నటువంటి కృప, దయ మనకు పొందేటువంటి రోజు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతని చెప్పి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మీరందరూ నాకు సరెండర్ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణే స్వధామోపగతే. కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయాడు ద్వాపరయుగం అంతంలో. మరి కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ధర్మం ఎవరి షెల్టర్ తీసుకుంది? కృష్ణే స్వధామోపగతే, భాగవతం షెల్టర్ తీసుకుంది. కృష్ణే స్వధాము ఉపగతి. కృష్ణుడు స్వధామునికి వెళ్ళిపోయాక మరి ఆ కృష్ణుడి యొక్క ప్రేమ అనేది మనకు అందాలంటే అది భాగవతం రూపంలో మనకు అందుతుంది. మరి ఆ భాగవతాన్ని మనం అర్థం చేసుకోలేము. ఆ భాగవతం అర్థం చేసుకోవడానికి మనకు ఆచార్యులు కావాలి.
మనకు ఆచార్యులు కావాలి. అదేవిధంగా ఆచార్యులు వచ్చి భాగవతాన్ని మనకిచ్చారు. ఆ భాగవతాన్ని మొత్తం మీరున్నటువంటి 18,000 శ్లోకాలు చదివిన తర్వాత లాస్ట్‌లో ఒక శ్లోకం ఉంటుందండి. భగవద్గీత లాస్ట్‌లో. హ్మ్. ఆ శ్లోకం ఏంటంటే, సంకీర్తనం ఒక్కటే మనకు కావాల్సింది. సంకీర్తనం చెయ్యాలి. భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి అని ఆ శ్లోకంలో చెప్తారు. అది ఆ శ్లోకంతో ఎండ్ అయిపోద్ది. మరి ఆ సంకీర్తన ఎలా చెయ్యాలి? అది మనకు తెలీదు. అందుకోసమని కృష్ణ చన్నవతారం గౌడ దేశం అంటే బంగ్లాదేశ్. ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్‌ని వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ రెండిటిని కలిపి బంగ్లాదేశ్ అంటారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మన దేశంలో ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ అయితే సెపరేట్‌గా అది పూర్తిగా ముస్లింలతోటి ఇప్పుడు రచ్చరచ్చగా అయిపోతుంది. కానీ అది గౌడ దేశం. భగవంతుడు కలియుగంలో అవతారం తీసుకున్నటువంటి దేశం అది. హ్మ్. చైతన్య మహాప్రభువుల రూపంలో. మనం ఇవాళ ఒక మంత్రం చదివాం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. చైతన్య మహాప్రభువులు, నిత్యానంద మహాప్రభువులు, అద్వైతాచార్య గదాధర పండిత శ్రీవాస్ ఠాకూర్ వీళ్ళని పంచతత్వ అంటారు. 5 తత్వాలున్నాయి. 5 తత్వాలు తీసుకొని అక్కడికొచ్చారు. వాళ్ళేం చేశారు? వీధిన, విలేజ్‌న, గ్రామాన, వాడన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ఇతి షోడశకనామ్నాం కలికల్మషనాశనం నాతః పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. ఈ కలియుగంలో జనాలు వాళ్ళు ఇంకేమీ చేయలేరు. భక్తి చేయాలన్న భావమే లేదు. ఎన్నో అనర్థాలతో ఉన్నారు. ఎంతో కపట కుటినాటి స్వభావాలతో ఉన్నారు. అలాంటి వాళ్ళకి నార్మల్‌గా ఇంకా భక్తి చేసేటువంటి మార్గమే లేదు. ఇంకా వాళ్ళు శాస్త్రాన్ని చదివేటువంటి అంత మెమరీ పవర్ కూడా లేదు. ఇంకా వాళ్ళకి ఇంకా ఈ కలియుగంలో వాళ్ళకి ఎటువంటి అర్హత క్వాలిఫికేషన్ లేదు. అలాంటి అన్‌క్వాలిఫైడ్ స్టేట్‌లో అలాంటి అర్హత లేనటువంటి విధానాలు ఉన్నటువంటి మనకు భగవంతుడు స్వయాన తన యొక్క ప్రేమ శక్తి అదే రాధారాణి. కృష్ణుడు తన ప్రేమ శక్తి అయినటువంటి రాధారాన్ని కలిపి అప్పుడు చైతన్య మహాప్రభువులుగా వస్తారు. కృష్ణుడు బ్లాక్ కలర్‌లో ఉంటారు. రాధారాణి గోల్డెన్ కలర్‌లో ఉంటారు. ఆ రాధా భావాన్ని తీసుకొని వచ్చిన తర్వాత కృష్ణుడు గౌరంగ మహాప్రభువుగా మారిపోతారు. గౌర అంటే బంగారం కలం, అంగం అంటే శరీరం. అలా శరీరం మొత్తం బంగారు కలంలో ఉంటుంది. ఆయన గౌరంగ అంటారు చైతన్య మహాప్రభువులు. ఆ గోల్డెన్ కాంప్లెక్షన్‌లో వచ్చి హరినామాన్ని మనందరికి ఇచ్చారు. అది 1500 సంవత్సరంలో. ఇది 500 ఏళ్ల క్రితం. ఎంతో దూరంలో కూడా లేదు. మీకొక విషయం చెప్తాను. ఈ కలియుగాన్ని ధన్యకలి అంటారు. ఎందుకంటే మనకున్నటువంటి చతుర్యుగం, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలలో ఈ 4 యుగాలనేవి కొన్ని వందల వేల సార్లు అవి ఈ దీనంతా మహాయుగం అంటారు. ఈ మహాయుగం అంటే 4టిని కలిపి. ఇలాంటి దివ్య యుగం అంటారు. ఈ దివ్య యుగాలన్నీ కొన్ని వేల దివ్య యుగాలు గడుస్తాయి. అన్ని కలియుగాలు చైతన్య మహాప్రభువులు రారు. కానీ మనం ఈ కలియుగంలో పుట్టాం. సంహవర ఏదో పుణ్యం చేసుకున్నాం. అది భారతదేశంలో పుట్టాం. అది చైతన్య మహాప్రభువులు జస్ట్ 500 ఏళ్ల క్రితమే ఉన్నారు. ఆ అడుగు జాడల్లో వచ్చినటువంటి ఆచార్యులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మన ప్రభుపాదులు వారు ఇస్కాన్ పెట్టి మనకి హరినామాన్ని ఫ్రీగా ఇచ్చేసారు అందరికీ. సో మనం ఎంత అదృష్టం అంటే తెలుసో తెలియకో భక్తుల సాంగత్యంలోకి వచ్చాం. తెలుసో తెలియకో హరినామాన్ని వినేశాం. ఒక్కసారి హరినామాన్ని మనం జపించినంత మాత్రాన ఈ కలియుగంలో ఆహా! యమధర్మరాజు చిత్రగుప్తుడికి అంటారు, ఈ కలియుగంలో భారతదేశంలో పుట్టి గౌరంగ మహాప్రభువులు వచ్చిన తర్వాత ఇతను ఒకసారి హరినామం జపించారు. ఇక ఇతనికి అకౌంట్‌లో ఉన్నటువంటి పాపాలను తీసేయి, నువ్వు కాస్త పక్కన పెట్టేసేయి. ఇంక మనం వీటిని గురించి చర్చించడం అవసరం లేదు. ఇతడు గౌరంగ మహాప్రభువు చేతులకెళ్ళిపోయాడు. అతను చూసుకుంటాడు ఇంక ఇతని గురించి అని చెప్తారు మన శాస్త్రాలలో. కాబట్టి మనం తెలుసో తెలియకో హరినామానికొచ్చాం. ఇప్పుడు మన డ్యూటీ ఏందంటే దాన్ని స్ట్రిక్ట్‌గా, సిన్సియర్‌గా దాన్ని దగ్గర తీసుకొని ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలైనా గాని హరినామ సంకీర్తన చేస్తూ, జపం చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని రోజుకొక 10 నిమిషాలు మనం జపం చేద్దాం. అందులో పెద్ద టైం లేదు. టైం వెచ్చించాల్సిన అవసరం లేదు కదండీ. 24 గంటలు టైం ఉంది. 10 నిమిషాలు పెద్ద పెద్ద టైం ఏం కాదు. కానీ వచ్చేటువంటి బెనిఫిట్ అనేది చాలా 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 గొప్ప బెనిఫిట్. అలాంటి హరినామాన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చా అండి? అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. కనీసం 10 నిమిషాలను మనం వెచ్చించాలి. ఇప్పుడు కృష్ణుడు తన యొక్క ప్రేమమూర్తి అయినటువంటి రాధారాణిని కలిపి వచ్చిన గౌరంగ మహాప్రభు అవతారంలో వచ్చారు. మరి గౌరంగ మహాప్రభు అంత ప్రేమమయులు. అలాంటి ప్రేమమయులు కూడా తన భక్తులకి ఎవరైనా ఆటంకం కలిగిస్తే కోప్పడిపోయారు. ఎలా అంటే వెస్ట్ బెంగాల్‌లో బంగ్లాదేశ్‌లో జగాయి మదాయి అయినటువంటి ఇద్దరున్నారండి. వాళ్ళు తాగుబోతులు. తాగుతారు. ఎలా పడితే అలా మాంసాన్ని తింటారు. ఇంకా ఆడవాళ్ళు కనిపిస్తే ఇంక వాళ్ళని పూర్తిగా నాశనం చేసేస్తారు. పెద్ద గూండాలనమాట. డెకాయిట్స్ పెద్ద రౌడీలనమాట. అయితే నిత్యానంద ప్రభు
నిత్యానంద ప్రభువు చైతన్య మహాప్రభువు చెప్తారు, ఈ హరినామాన్ని వీధి వీధికి ఇంటి ఇంటికి వెళ్ళి నువ్వు పనిచేసి వాళ్ళందరికీ గోలోకం వచ్చేస్తుంది పలికినంత మాత్రం అనగానే నిత్యానంద ప్రభు వెళ్తారు. వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత డోర్ కొడతారు. డోర్ కొడితే వాళ్ళని పిలిస్తే హరే కృష్ణ మంత్రం జపించండి అంటే వాళ్ళు జపించరు, డోర్ లాక్ చేసుకుంటారు. మీరు డోర్ లాక్ చేసుకుంటారా అని చెప్పి అక్కడ ఉండి పాదాభివందనం చేస్తారు. వాళ్ళకైనా రారు. మీరు బయటకు వచ్చి హరినామాన్ని తీసుకోండి అని పొరులాడతారు. నిత్యానంద ప్రభు ఎవరండి? సాక్షాత్తు బలరాముడి నుంచి నారాయణ అవతారం, నారాయణ అవతారం నుంచి మహావిష్ణు అవతారం, ఈ మహావిష్ణు నుంచి కొన్ని వేల విశ్వాలు వచ్చాయి. గర్భోదక్ష విష్ణు, క్షీరోదక్ష విష్ణు అవతారం నుంచే వచ్చాయి. అలాంటి మహావిష్ణువు ఒక ఇసుకలో పొరులాడుతున్నారు. ఎందుకు? ఒక గ్రహస్థ, ఒక ఇంట్లో ఒక ఒక అర్హత లేనటువంటి ఒక వ్యక్తి నేను హరినామాన్ని తీసుకోను అంటే నువ్వు ఎలాగైనా తీసుకో, ఒక్కసారైనా పలుకు అని అడగడానికి పొరులాడుతున్నాడు బురదలో బలరాముడు. మరి అంత కృపామయుడు ఈ జగాయి మదయిని చూస్తారు, ఈ రౌడీలను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మీరు హరే కృష్ణ మంత్రం చెప్పండి, గౌర హరి అని పలకండి, జై సచ్చినందన గౌర హరి అని పలకండి, హరే కృష్ణ మంత్రాన్ని పలకండి అంటే వాళ్ళు తాగుతూ ఒక డబ్బాతో, అప్పుడు పాటలు కుండలు ఇలా ఉంటాయి, వాటి తాగుతూ ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుండ్రు, మా దగ్గరికి రాకు, వాళ్ళు అప్పటికే మదం ఎక్కుంటారు, వస్తే వీటితో కొడదామంటారు, మీరు నన్ను కొట్టినా పర్లేదు దయచేసి హరినామాన్ని జపించనంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. అందులో అప్పటికి ఒకరు తీసుకొని ఇలా కొట్టేస్తారనమాట. జగాయి కొట్టేసిన తర్వాత నిత్యానంద ప్రభుకి బ్లీడ్ అయిపోతూ ఉంటుంది, తల నుంచి రక్తం కారుతూ వస్తూ ఉంటుంది. ఈ వార్త చైతన్య మహాప్రభుకి ఎవరు తీసుకెళ్తారు, నిత్యానంద ప్రభుని ఇలాగా కొట్టారు అంట అని. అయితే విన్నటువంటి చైతన్య మహాప్రభు పరిగెత్తుకుని ఇమ్మీడియట్గా అక్కడికి వస్తాడు. ఈ లోపల నిత్యానంద ప్రభు ఇలా అడుగుతారు, మీరు నాకు రక్తం కారుతుందని మీరేం బాధపడొద్దు, ఇది నాకు మామూలే, నేను తుడి చేసుకుంటే పోద్ది, నేను కట్టుకట్టేసుకుంటే పోద్ది, కానీ మీరు హరినామం చెప్పించండి పర్లేదు అని కొట్టినా కానీ అంటే వాళ్ళు షాక్ అయిపోతారు. అప్పుడు జగాయి ఒకసారి మదయ్య మళ్ళీ కొట్టబోతుంటే లాపుతాడు, అరే ఆపు, రక్తం కారుతున్నా కానీ మన కోసం ఇలాగ అడుగుతున్నాడు, కొంచెం ఒకసారి ఆగు అంటే అప్పుడు ఎమ్మటి చైతన్య మహాప్రభులు అక్కడికి వస్తారు. వచ్చి తన యొక్క సుదర్శన చక్రాన్ని తీస్తారు. కోపంతో నా భక్తుని మీరు ఇలా హింసిస్తారని. అప్పుడు ఎమ్మటే నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు యొక్క పాదాలు పట్టుకొని, వాళ్ళంటే తెలియదు, మీరు అవతారం ఎత్తింది మళ్ళీ చంపడానికి కాదు, కృష్ణ అవతారం ఎత్తారు, చంపారు అక్కడ అందరినీ అక్కడ, కానీ ఈ గౌరంగ అవతారం ఎత్తింది మనుషులు ఉన్నటువంటి దుర్గుణాలని చంపడానికి, మనుషుల్ని చంపడానికి కాదని గుర్తు చేసిన తర్వాత అప్పుడు జగాయి మాత ఇద్దరు ఒక్కసారిగా ఆ ప్రేమకు పొంగిపోయి వాళ్ళ పాదాల మీద పడి, మేము ఇక మారము, మేము ఇక తప్పులు చేయము, మేము మారిపోతాం అన్నప్పుడు అప్పుడు నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని వాళ్ళకి దయనివ్వు అంటే వాళ్ళకు కండిషన్ ఏంటి? ఆ కండిషన్ అంటే ఇక ముందు ఏ తప్పులు చేయం, ఇక ముందు తాగం, ఇక ముందు ఆడవాళ్ళ వెంట తిరగం, ఇక ముందు మాంసం తినము అనగానే వాళ్ళు ఒప్పుకుంటారు. మేము ఇక జూదమాట, మాంసం తినం, మాంసాహారం తినం, ఆడవాళ్ళతో ఉండం అనగానే వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళకి ఆ ప్రేమని ఇస్తారు చైతన్య మహాప్రభు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మనం ఆ వెస్ట్ బెంగాల్ అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఈ జగాయి మద జగదానంద పండిత్, మాధవానంద పండిత్ వాళ్ళు గొప్ప సెయింట్లు అయిపోతారు, చీమలకు కూడా హాని చేయరు అనమాట. అంత గొప్ప సెయింట్లు, వాళ్ళందరినీ వచ్చి వర్షిప్ చేస్తారు. అది గౌరంగ మహాప్రభు ఇచ్చినటువంటి ప్రేమ. గౌరంగ మహాప్రభే జగాయి మదాయిల మీద కోప్పడితే నిత్యానంద ప్రభు ఇంకా ఎంతో కృపామయుడు. ఫస్ట్ చూడండి, కృష్ణుడు ఎంతో కృపామయుడు, తర్వాత రాధారాణి కృష్ణుడి కన్నా కృప అయితే ఆ రాధారాణి కృష్ణుడు కలిసి గౌరంగ మహాప్రభు వచ్చి, గౌరంగ మహాప్రభు ఇంకా దయాపరులు, గౌరంగ మహాప్రభు కన్నా ఇంకా దయాపరులు నిత్యానంద ప్రభు. ఆ నిత్యానంద ప్రభు కన్నా దయాపరులు నిత్యానంద ప్రభు యొక్క శక్తి జాహ్నవి మాతాజీ. ఇవాళ ఆవిడ గురించే మనం చర్చించుకోబోతున్నాం. ఆ జాహ్నవి మాతాజీ నిత్యానంద ప్రభు యొక్క కన్సార్ భార్య. ఆవిడ ఇంకా కృపామయులు, ఇంకా దయామయులు. సో మనకి ఇవాళ ఎంత ఉన్నతమైనటువంటి రోజు ఆలోచించండి. ఒక రోజు మనకి ఎంత కృప తీసుకోవచ్చు, హరినామాన్ని ఎంత ధైర్యత మనం తీసుకోవచ్చు. ఒక్కసారి ఎవరన్నా నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ భక్తి లేదు, దయచేసి జాహ్నవీమయ్య నాకు కొంచెం భక్తిని ప్రసాదించు అని మనం అడిగితే, మనం అడిగే లోపే మన హార్ట్లో ఆ కోరిక వచ్చినమ్మటే, మనం అడక్క ముందే ఆ హార్ట్లో కోరిక జనరేట్ అయినప్పుడే ఎమ్మటే ఆ మెరిచి మనకు దయనిచ్చేటువంటి అంత 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 కృపామయులు అనమాట, అంత దయాపరురాలు జాహ్నవి మాతాజీ. అలాంటి జాహ్నవి మాతాజీకి ప్రతి ఒక్కరి ఇవాళ మనం ప్రే చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దయచేసి మనందరి మీద తన కృప ఉండే విధంగా మనం అందరం ఇవాళ ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుందాం, ఆ మాతాజీ యొక్క బ్లెస్సింగ్స్. జాహ్నవి మాతాజీ మనం చూసినట్లయితే ఆవిడ అంటే బలరాముడు భార్యల యొక్క అంశ. బలరాముడు నిత్యానంద ప్రభువులాగా వస్తారు, కృష్ణుడు చైతన్య మహాప్రభువులాగా వస్తారు. మీరు చూసినట్లయితే బృందావనంలో లీల ప్లస్ మాయాపూర్ ఇప్పుడు ఉన్నటువంటి గౌడ దేశం, అంటే ఈ కలియుగంలో వచ్చినటువంటి లీల, ద్వాపర యుగంలో కలియుగంలో జరిగిన గౌడ దేశం, మన వెస్ట్ బెంగాల్ జరిగినటువంటి దేశం, ఈ రెండు సమానమే. ఈ రెండు ఒకే దృష్టితో మనం చూడాలి.
బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడు రాధారాణి భావాన్ని తీసుకొని చైతన్య మహాప్రభువులాగా వస్తారు. బృందావనంలో కృష్ణుడికి ఉన్నటువంటి అన్నైనటువంటి బలరాముడు నిత్యానంద ప్రభువులాగా వస్తారు. అయితే బలరాముడికి ఇద్దరు భార్యలు. ఎవరెవరు? రేవతి అండ్ వరుణి. సో ఈ వరుణి వసుధగా వస్తుంది. వరుణి ఈ కలియుగంలో అంటే ఈ గౌడ దేశంలో. ఈ రేవతి జాహ్నవి మాతాజీలాగా వచ్చింది. సో ఈ వసుధ ప్లస్ ఈ జాహ్నవి మాతాజీ వీళ్ళిద్దరు కూడా నిత్యానంద ప్రభుకి భార్యలుగా మారిపోతారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ వీళ్ళు రావడానికి గల కారణం ఏమిటి? దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. హిస్టరీ ఏంటంటే ఇప్పుడే చెప్పాను. హిస్టరీ ఏంటంటే కలియుగంలో ఉన్నటువంటి ప్రజలు, కలియుగంలో ఉన్నటువంటి జనాలు ఇక ఏ భక్తి చేయలేరు. వారికి హరినామం ఒక్కటే కావాలి. ఈ హరినామాన్ని ప్రచారం చేయడానికి చైతన్య మహాప్రభువులు వస్తారు. బలరాముడికి ఇద్దరు భార్యలు. వాళ్ళు ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళు హరినామ సంకీర్తనలు ఇక్కడ చేయడానికి వస్తారు. ఇక్కడ హరినామ సంకీర్తనలు. అయితే హరినామ సంకీర్తనలు చేస్తూ ప్రజలందరికీ హరినామ సంకీర్తనలు ప్రచారం చేయడానికి వస్తారు. ఆ ప్రచారంలో భాగంగానే చైతన్య మహాప్రభువులు, నిత్యానంద ప్రభువులతో పాటు తన భార్య జాహ్నవి మాతాజీ కూడా వస్తారు. తను ఏ విధంగా ప్రచారానికి ఎంత పూనుకొని చేసిందంటే నేను ఒక కథ చెప్తాను వినండి. నిత్యానంద ప్రభువులు పెళ్ళవుద్ది. జాహ్నవి మాతాజీకి వసుధ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు నిత్యానంద ప్రభువులు. అయితే నిత్యానంద ప్రభువులు చైతన్య మహాప్రభువులు ఇంకా పరమపదిస్తారు. వాళ్ళు ఈ యొక్క మీరు చూసినట్లయితే తోట గోపీనాథ్ అక్కడ చైతన్య మహాప్రభు విగ్రహంలోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా నిత్యానంద ప్రభువులు కూడా ఇంకొక విగ్రహంలోకి వెళ్ళిపోతారు ఆయన దేహం వదిలిపెట్టేటప్పుడు. అయితే వసుధ కూడా ఆ విరహ దేవంతోటి ఆవిడ కూడా తను ఛాలెంజ్ చేస్తుంది. అయితే ఈ జాహ్నవి మయ్య తను ఉండలేకపోతుంటుంది. నిత్యానంద ప్రభువుని విడిచి ఉండలేకపోతుంటుంది. తను ఎంత ఏడ్చుద్దంటే నేను నిత్యానంద ప్రభువు లేక ఉండలేని చెప్పి తన తలని గోడకేసి బాదుకుంటుంటుంది. అలా బాదుకుంటుంటే ఆ బాధను భరించలేక నిత్యానంద ప్రభువు విగ్రహంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా బయటకు వస్తారు. ఆ బయటకు వచ్చిన ఇంకా ఆపేసి నేను వచ్చేసాను కదా ఇంకా ఆపేసి అనగానే అంత ప్రేమ ఉంటుంది నిత్యానంద ప్రభువు మీద. నిత్యానంద ప్రభువు మీద అంటే అంత ఇష్టం జాహ్నవి మాతాజీకి. అయితే అయినప్పటికీ కూడా నిత్యానంద ప్రభు తర్వాత తన దేహాన్ని ఇలాగ విగ్రహంలోకి వెళ్ళిపోయిన తర్వాత అలా వసుధ వెళ్ళిపోయిన తర్వాత మన ఆచార్య పరంపర కూడా అందరూ వెళ్ళిపోతుంటారు. చైతన్య మహాప్రభు వెళ్ళిపోతారు, నిత్యానంద ప్రభువులు వెళ్ళిపోయారు, అద్వైతాచార్యులు వెళ్ళిపోయారు. అందరూ ఉన్నటువంటి ప్రచారం చేసి అందరూ సహాయం చేసిన శ్రీవాస్ పండిత్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తనకు శక్తి ఎవరు ఉండరు. అప్పుడు తను ఏం చేస్తుందంటే నేను ఇప్పుడు బాధపడుతున్నాను ఓకే, కానీ నిత్యానంద ప్రభువును ఆనంద పెట్టాలి అంటే తను వచ్చినటువంటి మిషన్ ఏంటి? ఆ మిషన్ ఏంటి? హరినామాన్ని అందరికీ ప్రచారించాలి. వీధిలో వాడలు దేశాలలో హరినామాన్ని అందరికీ ఇవ్వాలి. ఆ ఒక్కటి నేను చేస్తే నిత్యానంద ప్రభు సంతోషిస్తాడు అని చెప్పి ఆ బాధను దిగమింగుకొని గుండెల్లో ఉన్న ఆ బాధను ఉన్నప్పటికీ కూడా తన హరినామాన్ని చేయడానికి తను పూనుకుంటుందండి. మీరు జాగ్రత్తగా గమనించండి. మనకి ఇష్టమైన వ్యక్తులు ఉన్నప్పుడు మన గురువు గారు ఉన్నారు. మన గురువు గారికి సేవ చేస్తూ ఇప్పుడు లక్ష్మణుడు ఉండాలండి. రాముడు వచ్చాడు. లక్ష్మణుడు అడవులతో పాటు రాముడి దగ్గరికి వచ్చి రాముడు ఎప్పుడు నిద్రలేచాడు, రాముడికి ఏదైనా సహాయం ఇచ్చినప్పుడు, రాముడు నవ్వినప్పుడు, రాముడు ప్రశాంతంగా ఉన్నప్పుడు తను సేవ చేస్తున్నాడు. కానీ రాముడి నుంచి అదే ఒక రెసిప్రికేషన్ వచ్చినప్పుడు కూడా ఇంకా ఆనందంగా ఉంటాడు లక్ష్మణుడు. కానీ మన దగ్గర గురువుగారు లేనప్పుడు, గురువుగారి యొక్క ఇన్స్ట్రక్షన్సే ఉన్నాయి, గురువుగారి సందేశాలే ఉన్నాయి. వాటిని గురువుగారిని తలుచుకుంటూ చేయడం అనేది చాలా 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 కష్టమండి. దానికి ఉదాహరణ భరతుడు కైకేయి రాముని అడవులకు పంపిన తర్వాత భరతుడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్న తర్వాత శ్రీరామచంద్రమూర్తిని అంతా వనవాసం నెట్టేసిన తర్వాత దశరథ మహారాజు కుల్లి కృషించి ఏడుస్తుంటారు. దయచేసి రాముని అడవులకు పంపించొద్దు, నీకు పట్టాభిషేకం భరతుడికి చేయాలంటే నేను చేస్తాను, కానీ రాముని మాత్రం అడవులకు పంపించొద్దు దయచేసి అని అడుక్కున్నప్పటికీ కూడా కైకేయి వినదు. ఖచ్చితంగా వెళ్ళాలి అంటారు. దశరథుడు పట్టరాని దుఃఖంతో కృషిస్తూ ఏడుస్తూ ఉంటాడు. భరతుడు తిరిగి వస్తాడు. రాముడు అప్పటికే వెళ్ళిపోయి ఉంటాడు. భరతుడు వస్తుంటే అయోధ్యవాసులందరూ రాళ్ళు తీసుకొని కొట్టడానికి రెడీగా ఉంటారు భరతుణ్ణి. అంత కోపంతో ఊగిపోతుంటారు. కేవలం రాజ్యం కోసం నువ్వు నీ అన్నని వదిలేస్తావా, మీ అమ్మతో నీ చేతులు కలిపి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు నువ్వు భరతుడివి, భరతుడు నన్ను ఇలా ఇంత విధంగా మోసం చేస్తాడని నేను అనుకోలేదు అని అనుకుంటూ దశరథుడు దేహాన్ని వదిలిపెడతాడు. ఆ బాధతోటి దేహం చనిపోతాడు. ఇప్పుడు భరతుడికి ఏమీ అర్థం కాదు. కైకేయి ఎందుకు అలా మాట్లాడిందో, కైకేయి ఎందుకు రాముని అడవులకు పంపించిందో, రాముడు ఎందుకు అడవులకు వెళ్ళిపోయాడు, దశరథుడు ఎందుకు నా మీద ఇలా కోప్పడుతున్నాడు, అయోధ్యలో ఉన్నటువంటి అయోధ్యవాసులందరూ నా మీద ఎందుకు కోప్పడుతున్నారు, భరతుడికి ఏం అర్థం కాదు.
భరతుడు అనుకుంటారు అన్న రాముడు తన పట్టాభిషేకుడై రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు తనకు ఒక సేవకుడిగా ఉంటే ఆయన పాదాలు స్మరించుకుంటూ నేను ఉంటాను తప్ప నేను పట్టాభిషేకం వద్దు, నేను రాజ్యాధికారం తీసుకు అన్న భావంతో భరతుడు ఉంటాడు. కానీ మొత్తం రివర్స్ అయిపోద్ది. ఇప్పుడు తన భావాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. కైకేయికి అర్థం కాదు. దశరథుడు ఇప్పుడు నేను దశరథుడికి నాన్నకు చెప్పుకోవాలి, నాన్న నేను అలాంటి వ్యక్తిని కాదు అని చెప్పుకోవడానికి దశరథుడు కూడా లేదు. నువ్వే కల్ప్రిట్, నువ్వే ఇలా మోసం చేశావు అనేటువంటి బాధతోటి దశరథుడు దేహాన్ని చాలించేశాడు. ఇకపోతే అందరు తీసుకుని అడవులోకి వెళ్తే రాముడి దగ్గరికి వెళ్తే రాముడు ఉండి నేను రాను అంటాడు. నేను రాను, నువ్వే రాజ్యాన్ని వేలు, నాన్న మాట నేను పరిపాలిస్తానంటే అప్పుడు ఆ పాదుకలను తీసుకొని వెళ్తాడు. అయితే అయోధ్య వాసులందరూ ఆయన్ని కొట్టడానికి తయారు చేస్తే ఉదయాన్నే సంధ్యావందనం చేసుకోవడానికి ఆయన ఉదయాన్నే ప్రాతకాలంలో వందనాలన్నీ చేసుకోవడానికి ఉదయాన్నే నిద్రలేచి ఆయన వస్తే 2కి 2:30కి ఆయన వచ్చి నది ఒడ్డున అన్ని చేసుకుంటారండి. ఎందుకో తెలుసా? 4:30, 5 ఆ టైం అయితే ఆ టైంలో అందరూ మేలుకుంటారు, భరతుని చూసి రాళ్లతో కొడతారని. ఆ బాధతోటి ఆయన కూడా ఒక చిన్న గుడిసెలో ఒక కింద పడుకుంటాడు. ఆ రాజ్యాన్ని ఏలించే 14 ఏళ్ళు. ఇంకా 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒక్క రోజు తక్కినా గానీ నేను ఒక మంట వేసుకొని దూకి చచ్చిపోతాను అని చెప్పేస్తాడు భరతుడు రాముడికి. అది తర్వాత స్టోరీ. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే దశరథుడు నన్ను అపార్థం చేసుకున్నాడు. దశరథుడు నన్ను ఇక్కడ పెద్ద వర్షం పడుతుంది, పెద్ద గాలులు కూడా వస్తుంది. ఓకే, మేబీ ఇంటర్నెట్ కొంచెం ఫ్లక్చువేట్ అయినప్పుడు నాకు చెప్పండి. భరతుని దశరథుడు అపార్థం చేసుకున్నాడు. అందరు అయోధ్యవాసులు అపార్థం చేసుకున్నారు. రాముడు తిరిగి రాడన్నాడు. ఈ భారాన్ని మొత్తం మోస్తూ ఒక భారవాహిలాగా, అందుకే అతనికి భరతుడు అని వచ్చింది. ఆ భారాన్ని మొత్తం మోస్తూ పరిపాలించాడు కాబట్టి అది చేయడం చాలా కష్టం అండి. గురువు గారు ఎవరన్నా మనకి ఎదురుగా ఉండి మనకి రెసిప్రొకేషన్ ఇస్తున్నప్పుడు అదొకే చేయొచ్చు. ఆ విరహంలో ఉంటూ మూడ్ ఆఫ్ సపరేషన్లో ఉండి సేవ చేయడం చాలా చాలా కష్టం. చైతన్య మహాప్రభువు మనకు అదే చెప్పారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, కృష్ణుడు ఎక్కడ గోలోకంలో ఉన్నారు, ఈ హరినామాన్ని జపించండి. ఎస్, మీరు ఇప్పుడు కృష్ణుని చూడలేకపోతున్నారు, గోలోకానికి రాలేకపోతున్నారు, కానీ మీరు ఈ మూడ్ ఆఫ్ సపరేషన్ని మెయింటైన్ చేస్తూ ఈ యొక్క సపరేషన్లో ఉంటేనే మీరు హరినామాన్ని చేస్తున్నప్పుడు మీకు అత్యున్నతమైన ప్రేమ వచ్చేస్తుంది. మనం ఈ ప్రపంచంలో ఏ ధర్మం చేసినా కానీ మనకు అన్ని దొరకవచ్చు. మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో హ్యాపీగా ఉండొచ్చు, లగ్జరీగా ఉండొచ్చు, అవసరమైతే స్వర్గానికి వెళ్ళొచ్చు, బ్రహ్మలోకానికి అన్ని వెళ్ళొచ్చు, కానీ ప్రేమ రాదు. ప్రేమ హరినామాన్ని జపించి నమ్మటే వస్తుంది. ప్రేమ పుమార్తో మహాన్. ఈ కలియుగంలో ధర్మార్థ కామ మోక్ష 4 ధర్మాలు ఉన్నాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం. కానీ 5వ ధర్మం ఉంది, అది ప్రేమ. అది కృష్ణ ప్రేమ, భగవంతుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ కేవలం హరినామాన్ని జపించినమ్మటే వస్తుంది. ఆ ప్రేమను పంచడానికి మనకు చేయాల్సింది, ఆ ప్రేమను తీసుకోవడానికి, పంచడానికి మనం గురువు గారికి ఇన్స్ట్రక్షన్స్, గురువు గారు లేకున్నప్పుడు కూడా ఆ సూచనలు తీసుకొని మన జీవితంలో మనం పాటిస్తున్నప్పుడు వెరీ సింపుల్. మాంసం తినొద్దు, సరే ఇక్కడి నుంచి ఇప్పటి వరకు మనం తింటున్నాం అనుకుంటే కనీసం ఇప్పటి నుంచి అయినా కానీ ఆపేద్దాం మాంసాన్ని. గురువు గారి యొక్క మాటలు, మనకి శాస్త్రం మాటలు పరిపాలించడం కోసం, శాస్త్రం మాటలు నిలబెట్టడం కోసం, గురువు గారి యొక్క కృపను పొందడం కోసం మాంసాన్ని కంప్లీట్గా ఆపేద్దాం. ఇకపోతే ఇంటాక్సికేషన్స్ ఏమవుతుంది, ఈ డ్రగ్స్ ఏమేమి తీసుకోవద్దు, ఇకపోతే మాంసాలు ఏం తినొద్దు, ఇకపోతే మోసాలు ఏం చెయ్యొద్దు, ఇకపోతే పరస్త్రీ సాంగత్యం, స్త్రీలైతే పురుషుల యొక్క సాంగత్యంలో మనం ఉండొద్దు. హరినామాన్ని జపించుదాం అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైన రోజుకి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకు ఉన్నతమైనటువంటి డెస్టినేషన్ వస్తుంది, గోలోకం వస్తుంది. దీనికోసం ఆ కృపని ఇవ్వటానికి చైతన్య మహాప్రభువు, నిత్యానంద ప్రభువులు వీళ్ళు వచ్చారు. అయితే జాహ్నవి మాతాజీ ఇప్పుడు ఇక్కడ అందరు వెళ్ళిపోయిన తర్వాత తను ఆ విరహ వేదనతోటి ప్రచారాన్ని చేస్తుందండి. అది జాహ్నవి మాతాజీ యొక్క గొప్పతనం. అయితే ఇప్పుడు మనము ఇంకొంచెం డీటెయిల్స్‌లోకి వెళ్తే, ఇక్కడ మీరు చూసినట్లయితే జాహ్నవి మయ్య తన యొక్క ఎవరైతే తనకి బాగా సన్నిహితంగా ఉండి తనకు సహాయం చేద్దాం అనుకుంటూ ఉన్నారు, తను ఎవరినైతే ప్రేమించారో, తను ఎవరితో సహాయం అండలో అయితే ఉంటుందో, తను ఎవరి ప్రేమను పొందుతూ ఉంది, ఇప్పుడు వాళ్ళెవరికి తనకు లేరు. వాళ్ళెవరు లేకున్నప్పటికీ కూడా సొంతగా తను ప్రచారం చేస్తుంది. కొంతమంది ఎవరైతే ప్రచారం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారో వాళ్ళతో కలిసి. అది జాహ్నవి మాతాజీ యొక్క గొప్పతనం. అయితే ఈ జాహ్నవి మాతాజీ మనకు చూసినట్లయితే బంగ్లాదేశ్లో పుట్టారండి. మనం ఇప్పుడు నవద్వీప్కి వెళ్తే శాలిగ్రామ్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. ఆ శాలిగ్రాములు తను ఇద్దరికి పుట్టారు. వాళ్ళ యొక్క మదర్ పేరు భద్రవతి, వాళ్ళ యొక్క నాన్న పేరు సూర్యదాస్. సూర్యదాస్ సార్కేలి అంటారు ఆయన. సార్కేలా అని ఎందుకు వచ్చిందంటే నవద్వీప్ అప్పుడు ఉన్నటువంటి గౌడ దేశంలో అకౌంటెంట్స్ మొత్తం ఆయన చూసేవాళ్ళు. తనకున్నటువంటి అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ అకౌంటెంట్స్
మనకి ఇప్పుడు అకౌంట్ బుక్లు ఏవో ఉంటాయి కదా, అకౌంట్ బుక్లు అన్ని వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళని అకౌంటెంట్ ఆఫీసర్ ఏదో అంటారు, కానీ అక్కడ వాళ్ళు సార్కేలి అంటారు. ఆ విధంగా ఆయనకి సూర్యదాస్ ఆయనకి సార్కేలి అనే పేరు వచ్చింది. అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చైతన్య మహాప్రభువు యొక్క భక్తులు వాళ్ళు. అయితే ఈ జాహ్నవి మాతాజీ ఈ వీళ్ళు ఇక్కడ ఇలా జాహ్నవి మాతాజీకి వాళ్ళకి పుట్టే ముందు జాహ్నవి మాతాజీ ప్లస్ ఇతను ఎవరైతే ఉంటారో తిను జాహ్నవి మాతాజీకి నేను ఒక పేరు చెప్పాను, ఇద్దరున్నారు. ఎవరు? రేవతి ప్లస్ జాహ్నవి మాతాజీ ప్లస్ ఇంకొక కూతురు కూడా ఉన్నారు. ఆ కూతురు పేరు ఎవరికైనా గుర్తుందా? నేను 2 పేర్లు చెప్పాను. బలరాముడు నిత్యానంద ప్రభువులకి ఇద్దరిని చేసుకుంటారని. వసుధ జాహ్నవి మాతాజీ వీళ్ళిద్దరూ నిత్యానంద ప్రభువుని చేసుకుంటారు. సో అయితే ఇవాళ మనం జాహ్నవి మాతాజీ గురించి మనం చర్చించుకుందాం. అయితే ఈ జాహ్నవి వసుధ ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా భక్తి భావంలో ఉన్నప్పటికీ వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత, వాళ్ళు కొంత వయసు వచ్చిన తర్వాత, ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళు అంత వయసు వచ్చిన తర్వాత, యుక్త వయసుకు వచ్చాక వాళ్ళకి సరైన జోడిని వెతుకుదాము అని ఆలోచిస్తూ ఉంటారు, మంచి వాళ్ళని పెళ్లి చేద్దాము అని. అయితే ఇదే సమయంలో పూరి జగన్నాథ్లో ఏం జరుగుతుందంటే చైతన్య మహాప్రభువులు నిత్యానంద ప్రభువుతోటి మాట్లాడతారు. చైతన్య మహాప్రభువు నిత్యానంద ప్రభువుని అడుగుతారు, ఓ నిత్యానంద నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో అంటారు. నిత్యానంద ప్రభు అప్పటికే అవధూతగా ఉంటారు. అవధూత అంటే ఎవరో తెలుసా? సన్యాసం కన్నా ఎక్కువ. అంటే కంప్లీట్గా అన్ని వదిలేసేసి ఇంకా ఎలా పడితే అలా ఉంటారు, పిచ్చి పిచ్చిగా ఉంటే ఎప్పుడు భగవన్నామ స్మరణలో ఉంటారు అనమాట. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తారు చైతన్య మహాప్రభువులు. ఆయన ఒక్కసారికి షాక్ అయిపోతారు, అసలు ఒప్పుకోరు. అరే నేను హరినామాన్ని ప్రచారం చేద్దాం అనుకుంటే నన్ను సంసార సాగంలో నువ్వు దించుతున్నావు, అసలు ఏంటి ఇలా అంటే. ఇంకొకటి కూడా అంటారు, నువ్వు గ్రహస్థ. చైతన్య మహాప్రభు పెళ్లి చేసుకున్నారండి. చైతన్య మహాప్రభు పెళ్లి చేసుకుని వెంటనే సన్యాసం తీసుకున్నారు 24 సంవత్సరాల కల్లా. నువ్వు పెళ్లి చేసుకుని సన్యాసంకి వెళ్ళిపోయావు, నేను అవధూతగా ఉండి నేను పెళ్లి చేసుకోమంటున్నావు, నన్ను పైనుంచి కిందికి రమ్మంటున్నావు అంటే. అప్పుడు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుతో ఒక మంచి కొన్ని మాటలు చెప్తారండి. అసలు మనం ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంది? నువ్వు నిత్యానంద అవతారం తీసుకొని చైతన్య మహాప్రభు రావడానికి మెయిన్ కారణం ఏంది? హరినామాన్ని విస్తరింపచేయడానికి. నేను సన్యాసం తీసుకున్నాను. సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి ఎక్కడైనా కానీ 3 రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒక చెట్టు కింద అప్పటికప్పుడు ఇద్దరు తీసుకోవాలి, ఉండాలి. అందరితో మళ్ళీ కలవకూడదు. ముఖ్యంగా పెద్ద పెద్ద రాజులతోటి, డబ్బున్న వాళ్ళతోటి, ఒక సన్యాసి వేషం ఉన్నవారు వాళ్ళ స్త్రీలతోటి అంతగా కలవకూడదు. కానీ నేను అన్ని చోట్ల ప్రదేశానికి వెళ్ళి ప్రచారం చేయలేను. కానీ నువ్వు గ్రహస్థగా నన్ను తీసుకుంటే నేను వెళ్ళలేని చోటుకు కూడా నువ్వు వెళ్ళి హరినామాన్ని ప్రచారం చెయ్యొచ్చు. అప్పుడు నేను కొన్ని ప్లేసులు కవర్ చేస్తాను, నేను కవర్ చేయనటువంటి ప్లేసులను కూడా నువ్వు కవర్ చేయొచ్చు. ఆ విధంగా ప్రపంచం మొత్తం హరినామంతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరినామంతో నింపుపోద్ది. అందుకే నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తారు. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ బాగా జరుగుతూ ఉంటుందండి. ఆ కన్వర్జేషన్ మొత్తాన్ని నిత్యానంద వంశ విస్తారక అనేటువంటి ఒక బుక్ ఉంటుందండి. వాళ్ళిద్దరి మధ్యలో ఎంత కన్వర్జేషన్ జరిగిందో ఆ బుక్ లో మొత్తం కన్వర్జేషన్ ఉంటుంది. ఇప్పుడు అది మొత్తం మనకంత టైం లేదు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అనేది ఎంత తారస్థాయిలో ఉంటుందంటే చివరికి నిత్యానంద ప్రభువులు అంటారు, నువ్వు వింతే స్వామి, నువ్వు వింతే. నేను నీకు దగ్గరగా ఉన్నాను. ఇప్పుడు నీకెప్పుడు సేవ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని నీకు దూరంగా ఉంచి నేను ప్రచారం అటు పంపిస్తున్నావు, నేను దూరం చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు ఇంతే. నువ్వు కృష్ణావతారంగా వచ్చి గోపికలను అన్ని వదిలేసి వచ్చి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని వదిలేసి అక్రూరుతో వెళ్ళిపోయావు మథుర ద్వారకాలకి. నేను ఎంతగో ప్రేమగా పెంచినటువంటి యశోదమ్మయ్యని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయావు. అరే సీతామయ్య నిన్ను ఎంతగా ప్రాణంగా ప్రేమించి నీతో పాటు అడవులకు వచ్చిన తర్వాత నువ్వు తనని లవకుశలతోటి బిడ్డలతోటి తనను నువ్వు అడవులకు వదిలేసేసావు. నువ్వు అఫ్ కోర్స్ ఇదంతా భగవంతుడు క్రూరుడేం కాదని, భగవంతుడి యొక్క లీలలు ఇవన్నీ. అంటే మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే భగవంతుడు సాధారణ జనాలకు హరినామాన్ని పంచడం కోసం తనకి ఎంతో ఇష్టంగా ఉన్న వ్యక్తులను కూడా ఆయన దూరం చేసుకుంటున్నాడు. అది భగవంతుడి యొక్క ప్రేమను మనం చూడొచ్చుడా అని నిత్యానంద ప్రభువులు అర్థం చేసుకుంటారు. నేను అవధూతగా ఉంటే నన్ను నువ్వు గ్రహస్థగా తీసుకొచ్చావు, నువ్వు గ్రహస్థగా ఒక పెళ్లి చేసుకుని నువ్వు సన్యాసం తీసుకుని వెళ్తున్నావు, నీ లీలలు ఎవరికి అర్థం కావు, నువ్వు చెప్పింది నేను పాటిస్తాను, నన్ను దీవించు అని చెప్పి నిత్యానంద ప్రభువులు బయలుదేరుతారండి. బయలుదేరి శ్రీవాస్ పండిత్ యొక్క ఇంట్లో ఉంటారు. మనం వెస్ట్ బెంగాల్ నేను రీసెంట్ గా వెళ్ళాను మాయాపూర్. అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ ప్రపంచంలోనే పెద్ద గుడి ఉంది, ఇస్కాన్ గుడి ఉంది, ఇస్కాన్ మాయాపూర్ అని. అక్కడ శ్రీవాన్ అంగడి ఉంది. అక్కడ చైతన్య మహాప్రభువులు ప్రతిరోజు రాత్రి హరికృష్ణ మతం కీర్తనలు చేసేవారు. అయితే ఆ శ్రీవాస్ పండిత్ యొక్క ఇంట్లో ఉంటారు. ఉంటే ఇప్పుడు ఇక్కడ ఎవరికి
ఈ ఎవరైతే ఈ సూర్యదాస్ ఆర్కేలు ఉన్నారో వాళ్ళకి జాహ్నవి మాత ప్లస్ వసుధ ఇద్దరు పుట్టారు. అయితే ఈ వసుధ జాహ్నవి మాత ఇద్దరు పుట్టి వాళ్ళకి ఎవరు మంచి హస్బెండ్ కోసం ఎదుగుతున్నప్పుడు ఒక రోజు రాత్రి కళలో తినకి సూర్యదాస్ ఆర్కేలకి ఒక వింత కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే నిత్యానంద ప్రభువు తన ఇద్దరు చుట్టూ వసుధ ప్లస్ జాహ్నవి మాత ఇద్దరు కూర్చున్నట్టుగా పెళ్లిపేటల మీద కూర్చున్నట్టు కళ వచ్చింది. అరే ఇదేంటి నాకు ఇలా కళ వచ్చిందని మళ్ళీ పడుకుంటాడు. అప్పుడు వెంటనే ఆ నిత్యానంద ప్రభు బలరాముగా మారిపోతాడు. ఈ వసుధ ప్లస్ ఈ జాహ్నవి మాత వాళ్ళ యొక్క పాత రూపాలు అయినటువంటి వరుణి ప్లస్ రేవతి వీళ్ళిద్దరుగా మారిపోతారు. వరుణి రేవతిగా వాళ్ళిద్దరు మారిపోయినప్పటికీ ఎమ్మటి దాని కన్ఫర్మేషన్ అయిపోద్ది. వీళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళు స్వయంగా గోలోకున్నటువంటి వాళ్ళు నా ఎంత జన్మ తీసుకుంటున్నారు. వీళ్ళు నిత్యానంద ప్రభువుకి నిత్యానంద ప్రభు దగ్గరికి వెళ్ళి వీళ్ళకి మ్యారేజ్ చేయాలి అని అనుకుంటారు. అప్పుడు వెంటనే ఆ సూర్యదాస్ ఆర్కేల్ అనేటువంటి ఆయన తను ఆ ఇద్దరిని తీసుకెళ్లి నిత్యానంద ప్రభువుని పిలిచి నిత్యానంద ప్రభు ఒక ఉత్తరం రాస్తే మీరు రండి మా ఇంటికి మీకు పెళ్లి చేస్తాం అనగానే అప్పుడు నిత్యానంద ప్రభు ఆ ఉత్తరం తీసుకొని అక్కడ ఉన్నటువంటి అద్వైతాచార్య శ్రీవాస్ పండిత్ వీళ్ళందరూ నిత్యానంద ప్రభుకి పెళ్లి అయిపోతుంది, శ్రీవాస్ పండిత్ వీళ్ళందరూ చాలా ఆనందంగా గంతులేస్తారు నిత్యానంద ప్రభుకి పెళ్లి అవుతుంది అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళిద్దరిని మ్యారేజ్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా అక్కడి నుంచి అన్ని ప్లేసులు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ నిత్యానంద ప్రభు అవధూత. అయితే అవధూత అయినప్పటికీ కూడా తను చాలా 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 నియమ నిష్ఠలతోటి ఉండి పెళ్లి చేసుకుంటారు. ఎంత నియమ నిష్ఠలు అంటే తను కొంచెం బాధపడ్డా కానీ తను కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి బాధని ఇవ్వకుండా అంటే ఇక్కడ బాధని ఇవ్వకపోవడం అంటే వాళ్ళ భక్తి బాధ్యతలు తీసుకోవడం, వాళ్ళు నిజంగా భక్తిలో ఉండే విధంగా. ఆయన సపరేట్ తీసుకోకున్నా కానీ నిత్యానంద ప్రభు యొక్క మూడు అర్థం చేసుకుని వాళ్ళు ఆ భక్తికి సేవలు చేసేవారు, అంత నిష్ఠగా ఉండేవాళ్ళు. అయితే కృష్ణదాస్ అని ఒకరు ఉండేవారు. ఆయన నిత్యానంద ప్రభుకి మహాభక్తుడు, ఆయనకి ఎప్పుడు సేవిస్తూ ఉండేవారు. ఆ కృష్ణదాస్ అనేటువంటి ఆయన నిత్యానంద ప్రభుకి పెళ్లికయ్యేటువంటి ఖర్చులన్నీ భరించాడు అనమాట. ఆ తర్వాత నిత్యానంద ప్రభువులు పెళ్ళైన తర్వాత అక్కడే వాళ్ళ దగ్గరే ఉంటూ ఆ శాలిగ్రామ్ విలేజ్ లో కొంతకాలం ఉంటూ అక్కడ అక్కడి నుంచి మళ్ళీ ఎవరైతే కృష్ణదాస్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే మ్యారేజ్ చేశారో వాళ్ళ ఇంట్లో కొంతకాలం ఉంటారు. ఆ తర్వాత అద్వైతాచార్య శాంతిపూర్ దగ్గరికి వస్తారు. ఆ తర్వాత డిఫరెంట్ ప్లేసులకు వెళ్ళి అన్ని చోట్ల తిరుగుతారు అనమాట. తిరిగి వచ్చి చివరికి వాళ్ళు ఖర్దా అనేటువంటి ఊర్లో సెటిల్ అవుతారు. ఎవరు? జాహ్నవి మాతాజీ, నిత్యానంద. ఇప్పుడు మనం వెళ్ళి చూసినట్లయితే మనం వెస్ట్ బెంగాల్ దగ్గర చూడొచ్చు అనమాట. కలకత్తాకి కొంచెం దగ్గరలో ఉంటుంది. కలకత్తాకి పానీహట్ అనేటువంటి ప్లేస్ ఉంటుంది. అక్కడ చైతన్య మహాప్రభు యొక్క లీల కూడా ఉంది. అక్కడికి దగ్గరలో నిత్యానంద ప్రభువులు ఈ జాహ్నవి మాతాజీ ఇద్దరు కూడా మనం చూడొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం ఇంపార్టెంట్ చూడాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జాహ్నవి మాతాజీ ఎప్పుడు కూడా తను నిత్యానంద ప్రభువులు నిత్యానంద ప్రభువులు ఇది చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అని నిత్యానంద ప్రభు అడక్క ముందు తను తెలుసుకుని సేవ చేసేవారు జాహ్నవి మాతాజీ. ఎందుకంటే తనకు తెలుసు నిత్యానంద ప్రభు వచ్చింది ప్రచారం చేయడానికి అని. ఆ ప్రచారం అనేటువంటి ప్రచారం అంటే హరినామాన్ని అందరికీ ఇవ్వాలి అనేటువంటి భావన కంప్లీట్ తెలుసుకున్నది కాబట్టి దానికి అనుగుణంగా ప్రవర్తించేవాళ్ళు. అయితే ఇంకా వీళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఈ నిత్యానంద ప్రభు వీళ్ళందరూ ఇంకా పరమపదించిన తర్వాత చివరికి వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ జాహ్నవి మాతాజీ ఒకసారి బృందావనం వెళ్తారు. బృందావనం వెళ్తే బృందావనం అప్పటికి ఎలా ఉంటుందంటే మనకున్నటువంటి గోస్వాములు ఎవరైతే శ్రీ రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చివరి దశలో ఉంటారు. కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు కూడా. ఇంకా రఘునాథ్ దాస్ గోస్వామి చాలా చివరి స్టేజ్ లో ఉంటారు, ముసలితనంలో ఉంటారు. అయితే కృష్ణదాస్ కవిరాజ గోస్వామి ఎవరైతే చైతన్య చరితామృత రాశారు, ఈ పదాలని మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ ఎవరంటే ఆచార్యులు. ఇది ఎంత అథెంటిక్ అంటే మనకు భక్తిని ఎంత అథెంటిసిటీగా ఇచ్చారంటే మన ఆచార్యులు ఎంత గొప్పగా వాళ్ళు సాధన చేశారు చూడండి. రఘునాథ్ దాస్ గోస్వామి తన చివరి దశలో ఉన్నప్పుడు 3 రోజులకు ఒక్కసారి ఇంత గ్లాసుడు 100 ml బటర్ మిల్క్ మజ్జిగ తీసుకుంటారు అంతే. ఆయన ఎక్కువేం తీసుకోరు. హరినామాన్ని కంటిన్యూస్ గా జపం చేస్తూ ఉంటారు, హరే కృష్ణ మంత్రాన్ని. 3 రోజులకు ఒకసారి బటర్ మిల్క్ తీసుకొని చాలా క్షీణించిపోయి ఉంటారు. కృష్ణదాస కవిరాజ్ గోస్వామి వచ్చి జాహ్నవి మాతాజీ వస్తున్నారు అనగానే బృందావనానికి బంగ్లాదేశ్ నుంచి గౌడ దేశం నుంచి వస్తున్నారు అనగానే రఘునాథ్ దాస్ గోస్వామి తన ముసలితనంలో నడవలేకపోతున్నప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళి తనకు ప్రణామాలు చేసి స్వీకరించి తను ఆహ్వానిస్తారు. తను కూడా ప్రణామం చేసిన తర్వాత ఇది బృందావనంలో గోవర్ధన్ గిరి రాధాకుండలో జరుగుద్ది.
ఈ సంభాషణ మొత్తం. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు ఇంకా జాహ్నవి మాతాజీ అడుగుతారు. జాహ్నవి మాతాజీ రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గర అడిగిన తర్వాత అయితే ఈ జాహ్నవి మాతాజీ రఘునాథ్ దాస్ గోస్వామి అడుగుతారు, నాకు నువ్వు నాకు గోవర్ధన పరిక్రమ చేసి పెడతావా, నాకు చూపించి పెడతావా, గోవర్ధన పరిక్రమ చేస్తున్నప్పుడు చాలా చాలా ప్లేసులు ఉంటాయి, వాటన్నిటి నాకు వివరిస్తావా అని. రఘునాథ్ దాస్ గోస్వామి ఒక్కసారిగా ఇలా అడుగుతారు, అరే నీకు అన్నీ తెలుసు, ఆయన నన్ను అడుగుతున్నావు అని చెప్పి రఘునాథ్ దాస్ గోస్వామి జాహ్నవి మాతాజీని అడుగుతారు. యాక్చువల్గా చెప్పాలంటే జాహ్నవి మాతాజీ ఇంకొక పాస్ట్ టైం కూడా ఉంది. ఏంటంటే బలరాముడి యొక్క భార్యలే, బట్ ఇంకొకటి కూడా ఉంది. ఎవరంటే రాధారాణి యొక్క చెల్లెలు, అనంగమంజరి అంటారు. అనంగమంజరి అంటే ఈ జాహ్నవి మాతాజీ కృష్ణుడి యొక్క లీలలలో అనంగమంజరి అంటే, మంజరీస్ అంటే చిన్న పిల్లలు అనమాట. ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళ వయసు ఉంటుంది. ఈ అనంగమంజరికి ఎప్పుడు 13 ఏళ్ళ వయసు ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎప్పుడు వాళ్ళకి ఒక వయసు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. తన సేవ ఏంటంటే రూపమంజరి. మనకి ఎవరైతే రూపగోసం ఉన్నారో వాళ్ళు బృందావనంలో వాళ్ళు పైన గోలోకంలో రూపమంజరి అన్నమాట. వాళ్ళు రూపమంజరికి వెళ్ళి రాధాకృష్ణులకి మల్లెపూల దండ వేసినప్పుడు, రాధాకృష్ణునికి మల్లెపూల దండ వేస్తే ఈ ఎవరైతే అనంగమంజరి ఉన్నారో ఈ అనంగమంజరి వెళ్ళి నుదుటి మీద కర్పూరము చందనము పెడతారు. ఈ సేవ తను చేసేది అనంగమంజరి. ఎవరు? మన జాహ్నవి మాతాజీ ఈ సేవ చేస్తారు. అయితే ఇంకొక సేవ కూడా ఉంది. ఏంటంటే రాధాకృష్ణులు అలా ఫారెస్ట్ లో అలాగా ఒక కుంజలో ఉన్నప్పుడు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కాపలాగా ఉంటారు అనమాట. ఎవరైనా కోతులు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నా కానీ వాటిని వదిలించడానికి ఇంకొక మంజరులు చెప్తారు, ఆ కోతులు వదిలించు అని చెప్పడానికి అలా కాపలాగా ఉంటారు. మూడో సేవ ఏంటంటే మన వాళ్ళు ఎవరన్నా గోపీ భావంతో, మనం ఎప్పుడైనా గోలోకానికి వెళ్ళినప్పుడు, ఎవరన్నా గోలోకానికి అడుగు పెడితే అక్కడ చివరికి ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత వాళ్ళని ఫస్ట్ రిసీవ్ చేసుకునేది అనంగమంజరిని, జాహ్నవి మాతాజీని. జాహ్నవి మయ్యాకి జై. సో మనల్ని అక్కడ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకొని మనందరికీ ఒక ప్లేస్ ఉండటానికి, మనం ఒక్కరి వెళ్తే మన ఫ్యామిలీ వెళ్తే మన ఫ్యామిలీకి, మనందరికీ అక్కడ కృష్ణుడి సేవ చేసుకోవడానికి తను అన్ని అరేంజ్మెంట్లు ఇచ్చింది అక్కడ. అలా ఫస్ట్ రిసీవ్ చేసుకునేది కూడా మనకు జాహ్నవి మయ్యానే. అంతేకాదు మనకి ఇష్టమైనటువంటి సేవ కూడా మనకి ఇస్తుంది. ఎప్పుడంటే మనం ప్రతిరోజు ఈ జాహ్నవి అష్టకం అని ఒకటి ఉంటుంది, దాని కానీ మనం పఠించినట్లయితే మనకు నచ్చినటువంటి సేవ మనం చేసుకోవచ్చు. మనకి జాహ్నవి మాత మనకి ఇస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అవన్నీ మనకు జాహ్నవి మాత ప్రేమమూర్తిగా ఇచ్చినప్పటికీ మనకి ఈ భౌతిక ప్రపంచంలో కొంచెం మనకున్నటువంటి ఈ భౌతిక తాపాల నుంచి కొంచెం గట్టెక్కి హరినామాన్ని తీసుకున్నప్పటికీ కూడా మనం ఎంతో ఆనందపడలేమనండి, మనం ఎంతో మరిచి తీసుకున్నట్లే. కాబట్టి మనం ఈ రోజున జాహ్నవి మాతాజీకి చాలా చాలా ప్రేయర్స్ చేసుకోవచ్చు. అయితే ఆ రఘునాథ్ దాస్ గోస్వామి అడుగుతారు, రఘునాథ్ దాస్ గోస్వామి ఎవరు? అక్కడ రతిమంజరి ఆయన. మరి ఆ రతిమంజరి ఈ అనంగమంజరిని అడుగుతున్నారు, అనంగమంజరి నీకు తెలియకపోవడం ఏంటి అని. నీకు ఆల్రెడీ అన్ని తెలుసు కదా అన్నట్టుగా అడుగుతారు. అయినప్పటికీ ఇవిడ చెప్తారు, లేదు లేదు నువ్వే చెప్పాలని. కానీ అప్పుడు రఘునాథ్ గోస్వామి అన్ని చోట్ల తీసుకెళ్లి పరిక్రమ చేస్తూ తనకి చూపిస్తారు అనమాట అక్కడ. అయితే అక్కడ తను ఇంకా కొన్ని రోజులు ఇంకా అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మన గౌడ దేశానికి, ఈ బంగ్లాదేశ్ ఇటుకి రావడానికి ముందు 2 రోజులు అక్కడే స్టే చేస్తారు. ఒకరోజు తనకి అక్కడ ఒకరోజు కూర్చుంటున్నప్పుడు కృష్ణుడి యొక్క వేణువు వినిపిస్తుంది. నాకు కృష్ణుడు వేణువు వినిపిస్తుంది ఏంటని ఇలా వెనక్కి తిరిగితే అక్కడ రాధాకృష్ణుడు స్వయాన కనిపిస్తారు చెట్టు కింద. రాధాకృష్ణులు ఇద్దరు నిలబడి తను ఒక్కసారిగా దర్శనం తీసుకొని ఇలా మూర్చి పడిపోతారు అన్కాన్షియస్నెస్ గా. మూర్చి పడిపోతే మళ్ళీ కొంతకాలం లేచిన తర్వాత అప్పుడు ఇంక అక్కడే కూర్చొని అక్కడ జపం చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే రాధాకొండ, మనం బృందావనం వెళ్తే జాహ్నవి బైతక్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. బయట అంటే హిందీలో బయటన అంటే కూర్చోవడం, జాహ్నవి బైతక్ అంటారు. ఆ జాహ్నవి మాతాజీ కూర్చున్నటువంటి ప్లేస్, అక్కడ జపం చేస్తున్నటువంటి ప్లేస్ జాహ్నవి బైతక్. మనం అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఒక మాల జపం చేయొచ్చండి. ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం యాత్ర, ఎప్పుడైనా అందరిని తీసుకెళ్ళి. ఒకసారి నేను కూడా ఉన్నాను, చాలా మనకు ఎవరైనా ఒక 10-15 మంది ఇక్కడ మనకు ఓకే అన్నప్పుడు మనం ఎప్పుడైనా ఒకసారి యాత్ర తీసుకొని అక్కడికి వెళ్ళి అనేది చూసుకుందాం. అయితే జాహ్నవి బైతక్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో తను కూర్చొని జపం చేసుకుంటూ ఉంటుంది. అయితే తను ఉన్నటువంటి ప్లేస్ కి రాధాకుండ ఏదైతే ఉందో ఆ రాధాకుండం యొక్క మధ్యలో సెంటర్ ఆఫ్ ది ఆ నది యొక్క సెంటర్ కి, ఆ నది కాదు అది కుండ అనమాట. ఒక చిన్న కుండలాగా ఉంటుంది, నీళ్లు ఉంటాయి రాధాకుండ. అక్కడ రాధారాణి తను స్నానం చేసేటువంటి ప్లేస్ అది. తను జాహ్నవి బయట కూర్చున్నటువంటి ప్లేస్ నుంచి ఈ రాధాకుండ మధ్య వరకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ శుద్ధ భక్తులు మాత్రమే చూడగలుగుతారు. రాధారాణి స్వయంగా అనంగమంజరి అయినటువంటి జాహ్నవి మయ్యాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి 16 పద్మాలతో ఒక లోటస్ పుష్పం ఉంటుంది, పెద్ద పుష్పం 16 దళాలతోటి. వాటి మధ్యలో సింహాసనం ఉంటుంది, రత్న సింహాసనం, గోల్డెన్ సింహాసనం. దాంట్లో కృష్ణుడు ఉంటారు. ఆ కృష్ణుడు పక్కనే అనంగమంజరిని కూర్చోబెడుతుంది. ఎవరు? రాధారాణి. ఇది చాలా చాలా కాన్ఫిడెన్షియల్ పాస్ట్ టైం అన్నమాట. అయితే
ఏ లీలలో కేవలం శుద్ధ భక్తులు మాత్రమే చూడగలుగుతారు. మనం కూడా ప్యూరిఫై అయినప్పుడు ఆ లీలలోకి మనం కూడా వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి మనము శ్రవణంతో, చెవులతో చూడొచ్చు ఆ లీలలని. ఇంత గొప్ప ప్లేస్ ఉంది అక్కడ. మనం ఎప్పుడైనా అక్కడికెళ్ళి ఆ ప్లేస్‌ని దర్శించుకోవచ్చు. అయితే ఆ తర్వాత తనందరికి ఇంకా గోస్వాములు వాళ్ళందరికీ ఇలా చెప్పేసేసి, నమస్కారం చెప్పేసేసి తనింకా తిరుగు ప్రయాణమై వస్తూ ఉంటదనమాట. అయితే ఈ ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత తన గౌడ దేశానికొచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇంకా మనకున్నటువంటి ఆచార్యులందరూ వయసైపోయి అందరూ ఇంకా వెళ్ళిపోతారు. ఇంకా ఈ ప్రచారం భక్తి మూవ్‌మెంట్ ఇంకెలా చెయ్యాలి? ఎలా చెయ్యాలి ఈ భక్తి మూవ్‌మెంట్‌ని అని తను ఎంతో ఆలోచిస్తూ ఉంటదనమాట. ఏదో ఒక విధంగా చెయ్యాలి అని చెప్పి. అప్పటికే మనకున్నటువంటి 6 గోస్వాములు వెళ్ళిపోతారు. శ్రీ రూప సనాతన భట్ట రఘునాథ, శ్రీ జీవ గోపాల భట్ట దాస రఘునాథులు అందరూ వెళ్ళిపోతారు. ఇంకా జీవ గోస్వామి చివరి దశలో ఉంటారు. ఉండి ఆ తర్వాతి జనరేషన్ అయినటువంటి వాళ్ళకి తను రాసినటువంటి బుక్కులన్నిటికి మనకు ప్రభుపాదులు వారంటారు, ఈ ప్రపంచం మొత్తంలో మన హిస్టరీ మొత్తాన్ని చూస్తే ఇద్దరు స్కాలర్స్ ఉన్నారు. ఒకరు జీవ గోస్వామి. జీవ గోస్వామి చేసినటువంటి షట్ సందర్భాసు ఇప్పటికీ అమెరికాలో పెద్ద పెద్ద యూనివర్సిటీలో రీసెర్చ్ జరుగుతున్నాయి. ఆ ఒక్క సందర్భాలు ఆయన చేసినటువంటి ఒక చిన్న చక్రం మీద ఒక చిన్న దాన్ని ఏమంటారు హోరోస్కోప్ హరినామంతో ఒక చిన్న హోరోస్కోప్ తయారు చేశారు ఆయన. ఎటు చూసినా హరినామే వచ్చింది. అసలు అంతు పట్టలేదు వాళ్ళకి ఎలా ఇది చేశారని. ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతున్నాయి. మన జీవ గోస్వామి చేసినటువంటి షట్ సందర్భాలు వాటి మీద. జీవ గోస్వామి రాసినటువంటి ఎన్నో బుక్కులకి ఇప్పటికీ ఎంతో మంది అర్థం చేసుకోలేరు. జీవ గోస్వామి ఏం చేశారంటే ఇంకా తను రాసినటువంటి పెద్ద పెద్ద తారాస్థాయి బుక్కులు వీళ్ళకి అర్థం కావని చెప్పి వాటిని జీవ సమాధి చేసేశారు. ఆ సమాధి బుక్కులు కూడా మనం వృందావనంలో చూడొచ్చు. సమాధి చేశారు కొన్ని బుక్కుల్ని. జనం అర్థం చేసుకోలేదు కలియుగ ప్రజలు. వాళ్ళకి ఇవి చాలని చెప్పి. అంత పెద్ద స్కాలర్ జీవ గోస్వామి. ఆయన ఒకరు. తర్వాత మన ప్రభుపాదుల యొక్క గురువులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. వీళ్ళిద్దరు గ్రేట్ స్కాలర్స్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అప్పుడు ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆయన యొక్క వొకాబులరీని చూసి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వొకాబులరీని చూసి మేము కూడా అలా మాట్లాడైపోతున్నాం, లివింగ్ ఎన్సైక్లోపీడియా అన్నారు. ఆయనకున్నటువంటి నాలెడ్జ్, ఆయనకున్నటువంటి కంటెంట్‌కి ఇంగ్లీష్‌లో ఆయనకి చెప్పేశారు. భక్తి సిద్ధాంత సరస్వతిలో నాన్న మెజిస్ట్రేట్. ఆయన కూడా భక్తి మనకు ఆచార్య. ఆయన చేసినటువంటి పనులకి ఆంగ్లేయులు ఆయన ఉన్నటువంటి ఇంటికి, ఆఫీస్‌కి సెపరేట్‌గా రైల్వే ట్రాక్ ఏశారు. ఇది మన ఆచార్యుల యొక్క గొప్పతనం. వాళ్ళు కేవలం భక్తిలోనే కాదండి. వాళ్ళు ఎలా ప్రూవ్ చేస్తారంటే జనాలకి, భగవంతుడు కృష్ణుడు వచ్చి చిటికెన వేళ్ళతోటి 7 రోజులు 7 పగళ్ళు 5 ఏళ్ల వయసులో ఎలాగైతే గోవర్ధన గిరిని ఎత్తాడో, సామాన్య జనం చెయ్యలేనటువంటి ఇలా అధునాతనమైన పనులు కూడా మన ఆచార్యులు చేసి చూపించారు. ఎందుకు? ఈ భౌతికమైనటువంటి కార్యకలాపాలంటే కూడా భక్తి ఎంతో ఉన్నతమైనది. భక్తి అంటే సెంటిమెంట్ కాదు. భక్తి అంటే ఏదో జస్ట్ రిలీజియస్ కాదు. భక్తి అంటే ఏదో చేతకాంచి వాళ్ళు చేసేది కాదు. భక్తి అంటే ప్రేమ. అది హృదయాన్ని మార్చేటువంటి శక్తి. నువ్వు అవసరమైతే మైండ్‌ని మార్చొచ్చు. మనసుని ఏదో మైండ్ ట్రాపింగ్ అవన్నీ చేయొచ్చు. కానీ హృదయంలో అనర్థాలు తీసేయలేవు. అది ఒక్క భక్తి మాత్రమే చేస్తుంది. అది ఎంతో కష్టమైనది. దాన్ని సింపుల్‌గా శరణాగతి తీసుకుంటే అది ఎంతో సులువైనది కూడా అని చెప్పడానికి వచ్చారు వాళ్ళంతా. అలాంటి జీవ గోస్వామి తను రాసినటువంటి బుక్కులు మొత్తాన్ని నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి శ్రీనివాసాచార్య, ఆ తర్వాత నరోత్తమ దాస్ ఠాకూర్, శ్యామానంద పండిత్ వీళ్ళ ముగ్గురికి అప్పచెప్పి ఎద్దుల బండిలో పంపిస్తారనమాట బంగ్లాదేశ్‌కి, గౌడ దేశానికి. జానకి మాత అంటారు అక్కడ ప్రచారం బాగా జరుగుతుంది, ఇక్కడ గౌడ దేశంలో ఏమి జరగట్లేదు అని చెప్తే అప్పుడు వాళ్ళు ముగ్గురు వస్తారు. వచ్చిన తర్వాత ఆ తర్వాత అక్కడ అన్ని ప్రచారం అంతా బాగా చేస్తారు. అయితే మనకున్నటువంటి వైష్ణవులందరిని ఒక చోటకి దగ్గరికి చేర్చి అందరిలో భక్తి చేయాలని ఒక చిన్న చిన్న స్పార్క్ ఉంటుంది. కానీ వాళ్ళు ఒంటరిగా చేయలేకపోతున్నారు ఆ భక్తిని. ఆ స్పార్క్ అనేది ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా భక్తి అనేది చేయలేకపోతున్నారు. అయితే ఈ నరోత్తమ దాస్ ఠాకూరు, జాహ్నవీమయ్య ఏం ఆలోచిస్తారంటే, ఆ చిన్న చిన్న స్పార్క్ ఉన్న వాళ్ళందరిని దగ్గరికి తీసుకొని రండి. ఒక పెద్ద మంట తయారు చేద్దాం. మరి అందరిని దగ్గరికి తీసుకొచ్చి అందరూ వచ్చినప్పుడు అందరూ హరినామ సంకీర్తన చేసి అందరూ ఉత్సాహంగా చేయగలుగుతారు అప్పుడు. అయితే ఏం చేయాలి? ఫస్ట్ టైం హిస్టరీలో ఫస్ట్ టైం గౌరంగ మహాప్రభు యొక్క పుట్టినరోజుని జరుపుకుంటారు. గౌర పూర్ణిమ అని. అప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇప్పటికి మనం ఏ ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళినా గాని గౌర పూర్ణిమ చూడొచ్చు. మనం ఏ గౌడీయ సంప్రదాయంకి వెళ్ళినా గాని గౌర పూర్ణిమ చూడొచ్చు. సో ఫస్ట్ టైం వాళ్ళు గౌర పూర్ణిమ సెలబ్రేట్ చేస్తారండి. నరోత్తమ దాస్ ఠాకూర్ గౌర పూర్ణిమ సెలబ్రేట్ చేయడానికి ముందే అందరిని డోనర్‌లందరిని పిలిచి అందరిని అరేంజ్ చేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఎలా వాయించాలి, డిఫరెంట్ ట్యూన్స్ కూడా అన్నీ అరేంజ్ చేసుకుంటారు. ఇంకా ఆ పండగ వచ్చుద్ది. ఆ తర్వాత జాహ్నవి మాతాజీ ఇన్వైట్ చేస్తారనమాట. ఆవిడని ఒక ఆచార్యులాగా ఇన్వైట్ చేస్తారు. మీరు రండి అని చెప్పి. అప్పుడు ఆవిడ అక్కడికొస్తారు. అక్కడికొచ్చిన తర్వాత ఇంక అందరూ చాలా ఊగిపోతారు. డిఫరెంట్ ట్యూన్స్ అండి. నేను ఫస్ట్ టైమ్ ఇస్కాన్‌కొచ్చిన తర్వాత నేను గూడా హరే కృష్ణ మంత్రం ఎన్ని ట్యూన్స్ ఉంటాయో నేను గూడా ఊహించలేదు. హ్మ్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇలా ఎన్నో ట్యూన్స్ ఉన్నాయి హరే కృష్ణ మంత్రానికి. హరే కృష్ణ
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. ఇలాగా కొన్ని వందల ట్యూన్స్ ఉన్నాయండి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆ రోజు నరోత్తమ దాస్ ఠాకూర్ ఎవరైతే ఇలాంటి సాంగ్స్ అన్ని కంపోజ్ చేశారో, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్యూన్స్ అన్ని కంపోజ్ చేశారో, ఆ ట్యూన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా అందరూ వచ్చి పాడుతున్నప్పుడు డైరెక్ట్‌గా గౌరంగ మహాప్రభు, చైతన్య మహాప్రభులే వాళ్ళొచ్చి డాన్స్ ఏశారండి ఈ ట్యూన్స్‌కి. అది చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. గౌరంగ మహాప్రభువు మా మధ్యలోకొచ్చారు. నిత్యానంద ప్రభువులు మా దగ్గరకొచ్చారు. నిత్యానంద ప్రభువుని వాటేసుకోవడం, గౌరంగ మహాప్రభువుని వాటేసుకోవడం, డాన్స్ చేయడం, వాళ్ళందరూ ఎక్స్‌టసీ తోటి, క్రయింగ్ తోటి డాన్సులేస్తూ, హరే కృష్ణ మంత్రాన్ని పాడుతూ ఎంత ఆనందంగా ఉండిపోయారు. సడెన్‌గా కీర్తన ఆగిపోయింది. ఆ ఫెస్టివల్ కూడా అయిపోవచ్చింది. వీళ్ళిద్దరు అదృశ్యం అయిపోయారు గౌరంగ, నిత్యానంద మహాప్రభువులు. ఇంకా వాళ్ళందరూ ఎంతో బాధతో ఉన్నారు. మేము చూడట్లేదు అని చెప్పి. ఆ తర్వాత జాహ్నవి మాతాజీ వచ్చి అందరిని రండి రండి ఇప్పుడు మనం హోలీ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అప్పుడే హోలీ సెలబ్రేట్ అయింది కూడా. ఆ తర్వాత హోలీ అందరూ సెలబ్రేట్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఎవరైతే వసుధ ఉన్నారో వసుధకి బిడ్డలు లేరు. వసుధకి బిడ్డలు ఉన్నారు. జాహ్నవి మాతకి బిడ్డలు లేరు. పిల్లలు ఎవరు లేరు. అయితే వసుధకి 7 బిడ్డలు ఇప్పుడు చనిపోతారు. 8వ వారు ఒకరు పుడతారు. అయితే ఆహ్, తన పేరు వీరభద్ర. 8వ వాళ్ళు పుడతారు తనకి. అయితే తను ఆహ్ తర్వాత ఒక పాప గంగాదేవి కూడా పాప కూడా పుడతారు. తనకి శాంతను కింగ్‌డమ్ వచ్చినట్టు. శాంతను ఉన్నటువంటి ఒక రాజుకి ఇచ్చేస్తారు. మనక్కడ కృష్ణుడి యొక్క వాళ్ళ యొక్క వంశస్థులు ఉన్న వాళ్ళకి. అయితే ఈ వీరభద్ర అనేటువంటి ఆయన పెరిగి పెద్దవుతూ ఉంటారు. అయితే జాహ్నవి మాతాజీ దగ్గరే పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే అప్పటికి వసుధ చనిపోయి ఉంటారు. బాడీని వదిలిపెట్టి ఉంటారు. పెరుగుతూ ఉంటే తన దగ్గర శిక్ష మొత్తం తీసుకుంటారు. ఎలా భక్తి ఎలా చేయాలి అన్నీ ఉండి. అయితే తను కొంచెం పెద్దయిన తర్వాత దీక్ష తీసుకోవడానికి అద్వైతాచార్య దగ్గరికెళ్తారు. అప్పుడు అద్వైతాచార్య యొక్క భార్య సీతా ఠాకూర్ అని అంటుంది. "నువ్వు వెళ్లి మీ అమ్మగారి దగ్గర తీసుకోవచ్చు కదా! జాహ్నవి మాతాజీ దగ్గర" అంటే, "నేను ఆవిడ దగ్గర శిక్ష తీసుకున్నాను. ఆడవారి దగ్గర ఎలా తీసుకుంటారు దీక్ష" అంటే, "యెస్ ఆడవారి దగ్గర తీసుకోకూడదు దీక్ష. కానీ ఈవిడ స్పెషల్. ఈవిడ ఈవిడ నార్మల్ ఒక స్త్రీ కాదు. ఈవిడ సాక్షాత్తు గోలోక వాసి. సాక్షాత్తు సిద్ధదేహంతో వచ్చినటువంటి వాసి. ఈవిడ స్త్రీ పురుష భేదాలకు అతీతం ఈవిడ. ఈవిడ నుంచి తీసుకోవచ్చు" అనగానే, సరే అని వస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. నది దాటుతూ వస్తూ అనుకుంటూ ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ అప్పుడే స్నానం చేసి వచ్చి ఉంటారనమాట. వచ్చి ఇలాగా జుట్టుని ఇలాగా వాష్ చేసుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటారు. తను కప్పుకున్నట్టు ఒక వస్త్రం ఉంటుంది. ఒక పెద్ద గాలి రావడం వల్ల ఆ వస్త్రం వెళ్ళిపోతుంటుంది. అప్పుడు ఎదురుగా బిడ్డ ఉంటారు. ఇక్కడ మాతాజీ ఉంటారు. వాళ్ళ అమ్మగారు ఉంటారు. తను అలాగా ఉండకూడదు కాబట్టి ఇమ్మీడియేట్‌గా తనకి 4 చేతులొస్తాయి. ఇంకా 2 చేతులొచ్చి ఇలా కప్పేసుకుంటారనమాట. అప్పుడు తను అర్థం చేసుకుంటారు. అరే! నేను ఇంతకాలం ఏమనుకుంటున్నాను. తిను ఒక స్త్రీగా, ఒక మాతాజీలాగా, అమ్మలాగా చూస్తున్నాను. ఎలాగ తను స్త్రీ కాదు. తిను నిజంగా సాక్షాత్తు గోలోక వాసి. తిను నాకు ఆచార్యులు లాంటి వారు అని చెప్పి సాష్టాంగ ప్రణామం చేసి తన దగ్గర దీక్ష తీసుకుంటారండి. ఇంకా ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆ తర్వాత ఆవిడ దీక్షిస్తారు వాళ్ళందరికీ. ఒక ఆచార్యుల్లాగా మారిపోతారు ఆవిడ. ఆ! మనకు ఒక పాట రాస్తారండి. ఎవరంటే కృష్ణదాస్ కవిరాజ్ గోషం ఒక భజన రాస్తారు. నేనది మీకు చదివి వినిపిస్తాను. శ్రీజాహ్నవ పాద పద్మ కోరియ స్మరాం దీన కృష్ణదాస కోహే నామ సంకీర్తన్ అని చెప్పి. అంటే మనకు ఒక భజన మొత్తం ఉంటుంది. ఆ భజనలో లాస్ట్‌లో ఉంటుందనమాట. ఆ లాస్ట్‌లో ఉంటుంది. జయో రాధే జయో కృష్ణ జయో వృందావన్ అనేటువంటి లాస్ట్‌లో ఒక లైన్ ఉంటుంది. అందులో శ్రీజాహ్నవ పాదపద్మ కోరియ స్మర. జాహ్నవి మాతాజీ యొక్క పాదపద్మల్ని ఎవరైనా స్మరించుకుంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి భౌతిక కంటామినేషన్ మొత్తం కొట్టుకొని పోయి భక్తి వస్తుందంట. ఇది మన ఆచార్యులు మనకు చెప్తారండి. అయితే చివర్లో ఈ జాహ్నవి మాతాజీ తన దేహాన్ని ఎలాగా విడిచిపెట్టారనేది అదొక వింతండి. అది మీరు వింటే షాక్ అవుతారు. అది చాలా చాలా వింతది. జాహ్నవి మాతాజీ ఒకరోజు గంగా నదిలో స్నానం చేస్తుంటే, తను స్నానం చేసి తిరిగి వస్తున్నప్పుడు తన చీరను కొంచెం వెనక్కి లాగుతున్నట్టుగా ఉంటారు ఎవరో. తీరా చూస్తే వెనక గోపీనాథ్ ఉంటారు. "నేను నీతో ఉండాలనుకుంటున్నాను. నువ్వు నా దగ్గరికొచ్చేయి" అని అడుగుతారు. అప్పుడు చెప్పిన తర్వాత తనకేం అర్థం కాదు. తను సరే అని బృందావనం వెళ్తారు. బృందావనం వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని విగ్రహాలు దర్శనం చేసుకుంటారు. అక్కడ రాధ, గోపీనాథ్ ఒక గోపీనాథ్ ఉంటారండి. ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు దర్శనం తీసుకోవచ్చు. ఆ గోపీనాథ్ దర్శనం తీసుకుంటుంటే
ఇలా చూస్తూ ఉంటారు గర్భగుడిలో ఉండి. చూస్తూ ఉంటే గోపీనాథ్ చాలా ఎత్తుగా ఉన్నారు. పక్కన రాధిరాణి చాలా చిన్నగా షార్ట్‌గా పొట్టిగా ఉన్నారు. మ్యాచ్ అవ్వలేదే అనుకుని ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత ఎమ్మటే అరె! అరె! నేను ఎలా అనుకున్నాను విగ్రహాలు అవి సాక్షాత్ డైరెక్ట్ భగవత్ స్వరూపులు. నేను అలా అనుకోవచ్చా అని చెప్పి వెళ్ళిపోతే కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటారు పడుకున్నప్పుడు. అప్పుడు తన కలలో వచ్చి చెప్తారు. లేదు గోపీనాథ్ వచ్చిన తర్వాత నువ్వు అన్నది కరెక్టే. ఇక్కడ రాధారాణి పొట్టిగా ఉన్నారు. నాకు ఈడు జోడు సరిగ్గా లేదు. అప్పుడు రాధారాణి కూడా అంటారు కరెక్టే. నేను కూడా కృష్ణకి ఈడు జోడుగా ఉండాలి కదా! నేను కొంచెం హైట్‌గా ఉండాలి కదా! హైట్‌గా ఉన్న విగ్రహం నువ్వు తీసుకొని రా అంటారు. ఆ తర్వాత తను మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక విగ్రహాన్ని తను స్వయంగా చెక్కించి తీసుకొచ్చి ఒక నదిలో ట్రాన్స్‌పోర్ట్ చేసి ఒక బోట్‌లో ట్రాన్స్‌పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం తీసుకుంటారు. అయితే ఈసారి గర్భగుడిలో తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు చాలా బాగుంది. కరెక్ట్ ఈడు జోడు బాగా సరిపోయింది అని చూస్తూ గోపీనాథ్ ఇక్కడ ఉంటారు. ఇక్కడ పక్కన రాధారాణి ఉంటుంది. ఇక్కడ చిన్న విగ్రహం రాధారాణి యొక్క చిన్న విగ్రహం ఉంటుంది కదా! పొట్టిగా ఆ విగ్రహం కూడా ఒక పక్కన ఉంటుంది. అయితే ఇప్పుడు తను అలా చూస్తూ ఇంక వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఒక్కసారి తను వెనక్కి లాగుతారు గోపీనాథ్. గర్భగుడి యొక్క డోర్‌లు క్లోజ్ అయిపోతాయి. భక్తులు ఎంతమంది తెరిచినా గాని డోర్‌లు తెరుచుకోవు. తర్వాత చాలా సేపటి తర్వాత డోర్‌లు ఇలా ఓపెన్ చేయగానే అక్కడ జాహ్నవి మాతాజీ ఉండరు. ఆ చిన్న రాధారాణి విగ్రహంలోకి వెళ్ళిపోయి ఉంటారాయన. అందుకే ఇప్పుడు కూడా మనం వెళ్లి అక్కడ చూస్తే జాహ్నవి కన్నయ్య రాయ్. జాహ్నవి మాతాజీ, కన్నయ్య అంటే కృష్ణయ్య, రాయ్ అంటే రాధారాణి. రాధారాణిని కృష్ణుడు ముద్దు పేరుతో పిలుచుకుంటారు రాయ్ అని. సో, జాహ్నవి కన్నయ్య రాయ్ అంటారు. జాహ్నవి కన్నయ్య రాయ్ అని. సో, ఈ విధంగా తన యొక్క పాస్ట్ టైమ్స్ తన యొక్క అద్భుతాలన్నీ కూడా మనకి ఎంతగా చెప్పిందంటే తను ఏ విధంగా మనకు చూపించిందంటే, మనం భగవన్ నామాన్ని జపించడానికి మనకు ఆచార్యులు కావాలి, వైష్ణవులు కావాలి. మనకెప్పుడు వాళ్ళు అవైలబుల్‌గా ఉండరు. అట్‌లీస్ట్ మనకున్న పనుల ద్వారా మనకు అవైలబిలిటీ ఉండరు. కానీ మనం ఆ విరహ భావంలో ఉంటేనే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ మన జీవితంలో పాటిస్తూ వాళ్ళని స్మరించుకుంటూ చేసినప్పుడు మనకు ఎంతో కృపొస్తుందండి. అలాంటి కృపను పొందడానికి ఇవాళ ప్రతి ఒక్కరు మనం ఒకసారి జాహ్నవి మాతను కూడా ప్రార్థించుకుందాం. ఒక ఒక 30 సెకండ్స్, 10 సెకండ్స్ మనమందరం ఆవిడని స్మరించుకుంటూ ఉందాం జాహ్నవి మాతని. స్క్రీన్‌లో ఎవరైనా షేర్ చేయొచ్చు. జాహ్నవి మాతాజీ యొక్క పిక్చర్ ఉంటే ఇక్కడ. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. సో, మన వాట్సాప్ ఛానల్ గ్రూప్‌లో నేను పంపిస్తాను. జాహ్నవి మాతాజీ యొక్క ఫోటో మీరు చూడొచ్చు. సో, ఇది జాహ్నవి మాతాజీ యొక్క గురించండి. సో, మనము ఇంకా వాళ్ళ సీతానవమి కాబట్టి సీతానవమి గురించి షార్ట్‌గా తెలుసుకుందాం. మనందరికి తెలిసిందే. సీతామయ్య అక్కడ అశోకవనం చెట్టు కింద ఉన్నప్పుడు, రావణుడు వచ్చినప్పుడు, రావణుడికి సీత ఒక చిన్న గడ్డిపోచ అడ్డు పెట్టుద్ది. ఆ గడ్డిపోచ అర్థం ఏందంటే, "ఓ రామణ! నువ్వు చూడు, నువ్వు ఈ గడ్డిపోచతో సమానం రాముడి కంటే నువ్వు. నువ్వెప్పుడు అటు సైడే, నేను ఇప్పుడు ఇటు సైడే. నువ్వెంత దగ్గరకొచ్చినా" అని ఒక డివిజన్ రేఖ గీస్తదండి. ఒక జంతువులు గడ్డిపోచ తింటాయి. నువ్వు కూడా ఒక జంతువు లాంటోడివి. ఇలా చాలా ఉదంతాలు చూపిస్తూ తన యొక్క భక్తి పాతివ్రత్యం చాటుకుంది. అదే విధంగా సీతాదేవి కనిపించకుండా వెళ్ళిపోయినప్పుడు రాముడు అడుగడుగున ప్రతి చెట్టుని, ప్రతి ఒక్క జంతువుని అడుగుతూ సీతాదేవి ఎక్కడని ఏడుస్తాడు. ఈ 2 సందర్భాలు మీరు చూసినట్లయితే ఇది ఒక భగవంతుడికి, భక్తుడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం అండి. ఒక భక్తుడు నా కోరికలు నాకు ఇంపార్టెంట్ నీకు సేవ చేయను కృష్ణ అని వెళ్ళిపోతే కొంచెం ఏదో కారణంగా వెళ్ళిపోయినప్పుడు సీత కోసం రాముడు ఎలా ఏడ్చాడో భగవంతుడు కూడా ఆ భక్తుడిని మళ్ళీ తిరిగి రప్పించు అంతే ఏడుస్తూ ఉంటాడండి. భగవంతుడు కూడా. భక్తుడు కూడా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత ఎప్పుడు స్మరిస్తూ ఇంక భగవంతుడే నన్ను వచ్చి కాపాడుతాడు. భగవంతుడు నాకు శరణి ఇస్తాడు అని ఎప్పుడు నామాన్ని పట్టుకొని ఉంటారు అని చెప్పడానికి సీతాదేవి ఏ విధంగా అయితే భగవంతుడు దూరంగా ఉన్నప్పటికి కూడా ఒక భక్తుడు కూడా అదే విధంగా నిష్ఠతో ఉండాలి. భగవన్ నామాన్ని స్మరిస్తూ. సీతాదేవి అక్కడ ఫుడ్ ఏం తీసుకోదు. కేవలం రామ నామాన్ని తీసుకుంటుంది అశోకవనం చెట్టు కింద ఉంటూ. రామ 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 రామ్ రామ 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 రామ్ రామ 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 రామ్ రామ 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 రామ్. ఈ ఒక్క నామమేనండి తనకి ఆహారం అన్నీ కూడా. మనం కూడా అలా ఉండాలి అని చెప్పే నిదర్శనం మనకు సీత ఇది చూపిస్తుందండి. కాబట్టి నిజమైన మదర్స్ డే అంటే ఇలాంటి మదర్స్‌ని మనం స్మరించుకుంటూ, మన సంస్కృతిని గుర్తు చేసుకుంటూ,
అలాంటి ప్రేమను పొందడానికి, భగవంతుడికి దగ్గరగా అవ్వడానికి, హరినామాన్ని ఎప్పుడు స్మరించుకోవటానికి, ఈ కలియుగంలో తరించడానికి, ప్రతి ఒక్కరు ఈ మానవ జన్మని సఫలీకృతం చేసుకోవడానికి, ప్రతి ఒక్కరు మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ స్మరించుకుంటూ, వాళ్ళందరికీ కృతజ్ఞత భావంతో ఉందామండి. సో మీ అందరికి కూడా జాయిన్ అయినందుకు ఇవాళ చాలా చాలా థ్యాంక్స్.